వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసుల్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా మనం ఆల్రెడీ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని టాపిక్స్ లోని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, అలాగే మెడివల్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేశాము. ఇప్పుడు మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ లోని అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, కాన్క్వెస్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఇండియా లాంటి టాపిక్స్ అన్ని మనం కంప్లీట్ చేసి ఉన్నాము. ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అండ్ గవర్నర్ జనరల్స్ ఇలాంటి టాపిక్స్, అండ్ రివాల్ట్ ఆఫ్ 1857 రివాల్ట్ వరకు మనం ఆల్రెడీ కంప్లీట్ చేశాము. ఇది దాని తర్వాత నెక్స్ట్ టాపిక్. 1857 రివాల్ట్ తర్వాత దానికన్నా కొంచెం ముందుగా జరిగిన సివిల్ అప్రైజింగ్, అంటే పీస్ అండ్ మూవ్మెంట్స్, లేబర్ మూవ్మెంట్స్, ఇవన్నీ అన్ని ఉన్నాయి కదా. ఎస్, వాటికి సంబంధించిన వాటి నుంచి మనం ఈరోజు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్హెవిల్స్ టుక్ ప్లేస్ ఇన్ బెంగాల్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద రివాల్ట్ ఆఫ్ 1857 రివాల్ట్ తర్వాత బెంగాల్లో జరిగినటువంటి ఇమీడియట్ గా జరిగినటువంటి మూవ్మెంట్ ఏది అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకు సన్యాసి రివాల్ట్ అన్నాడు. సన్యాసి రివాల్ట్ ఇది 18th సెంచరీకి సంబంధించింది కదా. ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 18th సెంచరీ 1770 ఆ టైంలో జరిగింది. సో మరి ఇక్కడ ఆఫ్టర్ ద రివాల్ట్ ఆఫ్ 1857 అంటున్నాడు. సో సన్యాసి రివాల్ట్ కాదు, ఇది సంతాల్ రెబిలియన్. మరి సంతాల్ రెబిలియన్ ఎప్పుడు జరిగింది? సంతాల్ రెబిలియన్ అనేది ఒక రకంగా 1857 రివాల్ట్ లో పాల్గొన్న మన ఆర్మీ సోల్జర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఈ సంతాల్ రెబిలియన్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు, ఇన్స్పిరేషన్ ఫీల్ అయ్యారు అని చెప్పి మనం చదువుకుంటాం కదా. సో సంతాల్ రెబిలియన్ 1855 లో జరిగింది, దానికన్నా ముందు. సో ఇది కాదు. ఇక మిగిలింది ఇండిగో రివాల్ట్, పబ్నా డిస్టర్బెన్సెస్. మరి పబ్నా డిస్టర్బెన్సెస్ ఇవి 1873 to 75 ఆ టైంలో జరిగాయి. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? ఇండిగో రివాల్ట్ కదా. ఎస్, ఇండిగో రివాల్ట్ ఇది 1857 రివాల్ట్ అయిన కొన్ని రోజులకి 1859 నుంచి 60 మధ్యలో జరిగింది ఇండిగో రివాల్ట్. ఓకే, మనం ఇక్కడ ఇండిగో రివాల్ట్ అని చెప్పుకుంటాం కాబట్టి దాని గురించి టాపిక్ కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఎస్, ఎందుకంటే ప్రతిసారి ఇలాగే ఇయ్యాడు క్వశ్చన్. ఒక్కొక్కసారి ఇండిగో రివాల్ట్ కి సంబంధించిన క్వశ్చన్ డీప్ గా కూడా అడగచ్చు, రైట్. మరి అసలు ఈ రివాల్ట్ ఎవరు ఆర్గనైజ్ చేసిరు? దిస్ రివాల్ట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ద ఇండిగో కల్టివేటర్స్ ఇన్ బెంగాల్. వై? అగేన్స్ట్ ద ఫోర్సిబుల్ కల్టివేషన్ ఆఫ్ ఇండిగో బై బ్రిటిషర్స్. బెంగాల్లో ఉన్న రైతులు, ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఫోర్స్ చేసి బ్రిటిషర్స్ ఇండిగో పండిపించుకునే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కమర్షియలీ లండన్ లో అవసరం కాబట్టి. ఓకే, బ్రిటిష్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఇది ఇండిగో ద్వారా ఏమొస్తుంది? కలర్ వస్తుంది కదా. ఎస్, ఆ కలర్ అక్కడ అవసరం కాబట్టి పీసెంట్స్ ఆఫ్ బెంగాల్ ని చాలా ప్రెజర్ చేసి బ్రిటిష్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కోసము వాళ్లకు లాభం లేకున్నా, ఫార్మర్స్ కి లాభం లేకున్నా కూడా ఈ ఇండిగో అనే దాన్ని వీళ్ళు పండిపించే వాళ్ళు. మరి దానికోసం అక్కడ ఉన్న యూరోపియన్ ప్లాంటర్స్ ఉంటారు కదా, ఈ ఇండిగో ప్లాంటేషన్స్ ఉంటుండే, దాని ఓనర్స్ అందరూ యూరోపియన్స్. వాళ్ళు ఏం చేసేటోళ్ళు? ప్రైవేట్ ఆర్మీ ఆర్ బెంగాల్ ఆ టైంలో వాళ్ళని లాఠియాల్స్ అనేవాళ్ళు. లాఠియాల్స్ ని పెట్టుకొని మరి రూరల్ బెంగాల్ అంటే డిస్ట్రిక్ట్స్ లో జనాల్ని భయం పెట్టించి మరి ఈ ఇండిగో కల్టివేషన్ అనేది చేయించే వాళ్ళు. మరి దీనికి వ్యతిరేకంగా, ఈ భయాలకు వ్యతిరేకంగా, ఈ అట్రాసిటీస్ కి వ్యతిరేకంగా ఇండిగో ప్లాంటర్స్ అందరూ కలిపి ఈ రివాల్ట్ ని స్టార్ట్ చేశారు. మరి ఈ రివాల్ట్ మొట్టమొదటిసారిగా నాదియా డిస్టిక్, ఇప్పుడు కూడా ఉంది డిస్టిక్ బెంగాల్లో, నాదియా డిస్టిక్ లో ఉన్న గోవింద్పూర్ విలేజ్ లో స్టార్ట్ అయింది. వెస్ట్ బెంగాల్ లో తర్వాత చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాలకు ఇది స్ప్రెడ్ కావడం జరిగింది. ఓకే, మరి ఇండిగో రివాల్ట్ లీడర్స్ ఎవరు అంటే జనాలు వేసేయలేరు కదా, సమ్ వన్ హ్యాస్ టు హెడ్ ద రివాల్ట్, రైట్. సో దీని మీద క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది. ఇండిగో రివాల్ట్ వాజ్ హెడెడ్ బై హూమ్ అని చెప్పి. ఇట్ వాజ్ హెడెడ్ బై 2 brothers కాల్డ్ దిగంబర్ బిశ్వాస్. జనరల్ గా బిశ్వాస్ బ్రదర్స్ అంటారు. దిగంబర్ బిశ్వాస్ అండ్ విష్ణు బిశ్వాస్, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ ఇండిగో రివాల్ట్ అనేది బెంగాల్లో జరిగింది. ఎప్పుడు? 1859 నుంచి 1860 మధ్యలో. మరి ఫార్మర్స్ ఇంత పెద్దగా బ్రిటిషర్స్ కి అపోజిట్ గా అది బెంగాల్లో చేస్తా ఉంటే మరి బెంగాల్లో ఉన్న ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ ఊకుంటారా? అప్పట్లో 19th సెంచరీలో ఇండియాలో ఉన్న ఇంటెలెక్చువల్స్ లో సగం మంది కనుక బెంగాల్లోనే ఉంటుండే కదా.
ఎస్, మరి ఇంటెలెక్చువల్స్ ఆఫ్ బెంగాల్, దట్ ఈస్ ఫ్రమ్ కల్కత్తా, దే హ్యావ్ గివెన్ దేర్ సపోర్ట్ టు ద పీసెంట్స్. వాళ్ళు సపోర్ట్ గా వీళ్ళ కోసం నిల్చున్నారు. ముఖ్యంగా అందులో ఫేమస్ పేరు హరిశ్చంద్ర ముఖర్జీ. హరిశ్చంద్ర ముఖర్జీ, హరిశ్చంద్ర ముఖర్జీ. హీ వాజ్ ద ఎడిటర్ ఇన్ ఏ న్యూస్ పేపర్ కాల్డ్ ది హిందూ. ఇప్పుడున్న హిందూ కాదండి, అది చెన్నై నుంచి వస్తుంది కదా. ఎస్, ఇదేమో హిందూ ప్యాట్రియాట్ అనే ఒక పేపర్ ఉంటుండే అప్పట్లో. మరి దానికి ఎడిటర్ గా ఉన్న ఈయన పీసెంట్స్ కి చాలా సపోర్ట్ గా నిల్చున్నాడు. ఆయన పత్రికలో దీనికి సంబంధించిన విషయాలు ఎప్పుడు రాస్తూ ఉండేవాడు. ఓకే, అలాగే దీన్ బంధు మిత్ర, ఆయనకు సంబంధించిన బెంగాలీ డ్రామా ఉంది కదా. ఎస్, అది అందులోను ఈ ఇండిగో కల్టివేటర్లకు సంబంధించిన విషయాల మీద ఎట్లయితే మన తెలంగాణ మూమెంట్ లా మా భూమి నాటకంని, అంటే తెలంగాణ సాయుధ పోరాటం టైంలో మా భూమి అనే నాటకాన్ని వాడేవాళ్ళు కదా. ఎస్, అట్లా ఇక్కడ కూడా జనాల్లో ఒక ఎమోషనల్ కనెక్ట్ పెంచడానికి నీల్ దర్పణ్ అనే డ్రామాని బెంగాల్లోని విలేజెస్ లో ఎక్కడిదక్కడ ప్లే చేసేవాళ్ళు. ఓకే, మరి అన్ని ఎఫర్ట్స్ వల్ల ఫైనలీ ఫోర్స్డ్ ఇండిగో కల్టివేషన్ అనే దాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ 1860లో రద్దు చేసింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇండిగో రివాల్ట్. మరి ఇంకా ఇక్కడనే మిగిలిన వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సన్యాసి రివాల్ట్స్ అనేటివి చాలా ఫేమస్ అండి. ఎందుకంటే ఇండియాలో బ్రిటిష్ రూల్ అగేన్స్ట్ గా జరిగిన మొట్టమొదటి పోరాటం ఇది. ఒక రకంగా సన్యాసిస్ అప్రైజింగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ఫైట్ అగేన్స్ట్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఓకే, మరి అది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? దిస్ టుక్ ప్లేస్ ఇన్ బెంగాల్ ఇన్ బిట్వీన్ 1770 అండ్ 1800. ఈ 1770 లో బెంగాల్లో పెద్ద ఫెమైన్ వచ్చింది కదా, కరువు కాటకాలు వచ్చినాయి కదా. ఎస్, మరి ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు జనాలకు రిలీఫ్, ఫెమైన్ రిలీఫ్, అవన్నీ ఫుడ్ లేనోడికి ఫుడ్, లేకపోతే అక్కడ మొత్తము నష్టపోతే ట్యాక్స్ రెవెన్యూని కట్ చేయడం, ఇవన్నీ చెయ్యాలి కదా. అవన్నీ చెయ్యలేదు. సో దానివల్ల ఏం జరిగింది, బెంగాల్ పాపులేషన్ లో దగ్గర 1/3 అంటే 33% మంది ప్రజలు చనిపోయారు. ఇది చూసిన హిందూ సన్యాసులు, ఎస్, మన హిందూ మతానికి చెందిన సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళు బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. మరి ఎక్కడైతే బ్రిటిషర్స్ యొక్క వేర్ హౌసెస్ ఉన్నాయో, అంటే గోడౌన్స్, ఈ ధాన్యం దాచే వేర్ హౌసెస్ ఉంటాయి కదా, అక్కడ మరియు జమీందార్ల ఇళ్లలోకి వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి వీళ్ళు ఫుడ్ గ్రెయిన్స్ ని లూట్ చేసి అవసరం ఉన్న జనాలకు పంచిపెట్టడం జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ రివాల్ట్ విచ్ హ్యాపెండ్ ఇన్ ఇండియా అగేన్స్ట్ ద మైటీ బ్రిటిషర్స్. ఓకే, ఇన్ ద ఇయర్ 1770 అండ్ 1800. ఈ గ్యాప్ లో 1757, 1764 యుద్ధాలు గెలిచేయగానే అయిపోలేదు. తర్వాత కూడా ఇలాంటి రివాల్ట్స్ అనేటివి వస్తూనే ఉన్నాయి బ్రిటిషర్స్ కి అపోజిట్ గా. ఓకే, రైట్. నెక్స్ట్ ఇండిగో రివాల్ట్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇప్పుడు సన్యాసి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏంటి, సంతాల్ రెబిలియన్ గురించి ఇందాక చెప్పాను కదా. ఏమని చెప్పాను, దిస్ గేవ్ అన్ ఇన్స్పిరేషన్ టు ద సిపాయిస్ హూ ఆర్ ఫైటింగ్ ఇన్ 1857, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ కదా అని చెప్పాను కదా. ఎస్, మరి సంతాల్స్ అనేది ట్రైబ్స్ అండి. వీళ్ళు జార్ఖండ్, ఒకప్పటి బీహార్, ఇప్పటి జార్ఖండ్ లో ఉన్న ట్రైబ్స్. దగ్గర ఈ సంతాల్ రెబిలియన్ లో 60,000 మంది వరకు సంతాల్స్ బ్రిటిష్ కి అగేన్స్ట్ గా పోరాడడం జరిగింది. 60,000 సంతాల్స్ ఫాట్ అగేన్స్ట్ బ్రిటిష్. దిస్ రివాల్ట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ద సిపాయి రివాల్ట్ ఆఫ్ 1857. జస్ట్ సిపాయి రివాల్ట్ కన్నా 2 ఏళ్ల ముందే ఇది జరిగింది. ఓకే, మరి ఎందుకోసము అంటే బ్రిటిషర్స్ చేస్తున్న ఎక్స్ప్లాయిటేషన్, అలాగే నాన్ ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళు ట్రైబల్ ఏరియాస్ కి వచ్చి వాళ్ళు చేస్తున్న ఎక్స్ప్లాయిటేషన్, వాళ్ళకు బ్రిటిషర్స్ ఇస్తున్న సపోర్ట్ కి వ్యతిరేకంగా ఇది చేయడం జరిగింది. సంతాల్ రెబిలియన్, దీన్ని హెడ్ చేసింది ఎవరు? సంతాల్ రెబిలియన్ ని సిద్ధు అండ్ హిస్ బ్రదర్ కన్హు. ఓకే, రైట్. మరి 3 అయినాయి, ఇక మిగిలింది పబ్నా డిస్టర్బెన్సెస్ ఎప్పుడు అయ్యాయి గైస్? ఆల్రెడీ చెప్పామా పబ్నా మూమెంట్ అని చెప్పి. ఎస్, పబ్నా మూమెంట్ 1872 to 1875 అని కొన్ని బుక్స్ లో ఉంటది, కొన్ని బుక్స్ లో ఓన్లీ 1875 అని ఉంటది. ఏదైనా సిమిలర్ మనకు అందాజా తెలిస్తే చాలు. ఇది కూడా సేమ్. దిస్ వాజ్ ఆల్సో ఏ మూమెంట్ అగేన్స్ట్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ జమీందార్ల యొక్క ఎక్స్ప్లాయిటేషన్స్ కి వ్యతిరేకంగా
బెంగాల్లోని పబ్నా డిస్ట్రిక్ట్ లో పీసెంట్స్ చేసిన మూమెంటే ఈ పబ్నా మూమెంట్ ఆర్ పబ్నా డిస్టర్బెన్సెస్. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ లీడర్స్ ఎవరు దీనికి? కేశబ్ చంద్ర రాయ్, కేశబ్ చంద్ర రాయ్, సాబునాథ్ పాల్ అండ్ ఖుదీ ముల్లా. ఓకే, వీళ్ళ నేతృత్వంలో ఈ పబ్నా మూమెంట్ అనేది జరిగింది. మరి ఇదే టైంలో దీనికి ఈ పబ్నాలో జరిగిన ఎక్స్ప్లాయిటేషన్ కి వ్యతిరేకంగా 1874 లో మన ఎకనామిస్ట్ ఆర్సి దత్ ఉన్నాడు కదా, ఐసిఎస్ ఆఫీసర్ అని చెప్పి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఆయన పీసెంట్రీస్ ఆఫ్ బెంగాల్ అని చెప్పి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఓకే, ఇందులో ఏముంది? జమీందార్లు ఎలా అయితే బెంగాల్లో ఉన్న ఫార్మర్స్ ని పీసెంట్స్ ని రాసి రంపాన పెడుతున్నారో దాని గురించి డీటెయిల్డ్ గా రాయడం జరిగింది. మరి ఒక దిక్కేమో మూమెంట్, ఇంకో దిక్కేమో ఐసిఎస్ ఆఫీసర్లు వ్యతిరేకత, దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రావడం, ఇలా అన్నిటి వల్ల దీన్ని అన్నిటినీ చూసిన అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, బెంగాల్ గవర్నమెంట్ దే హాస్ పాస్ దే టెనెన్సీ యాక్ట్, బెంగాల్ టెనెన్సీ యాక్ట్ అని ఒకదాన్ని రిలీజ్ చేయడం జరిగింది. బెంగాల్ టెనెన్సీ యాక్ట్ అని చెప్పి 1875 లో ఒక యాక్ట్ ని తీసుకొచ్చారు. సో అగేన్స్ట్ దిస్ జమీందారీస్ ఎక్స్ప్లాయిటేషన్ in 1875 Bengal government has brought Bengal Tenancy Act. దేనికోసము? టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టెనెంట్స్. టెనెంట్స్ అంటే కౌలు రైతులు అని అర్థం. అప్పట్లో బెంగాల్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఉంటుండే. సో ఓనర్షిప్ అంతా జమీందార్ చేతుల్లోనే ఉంటుండే. పండించే వాళ్ళు అందరూ టెనెంట్స్ అట్ విల్లు. గిన్ని రోజులు ఉండాలా, గిన్ని రోజులు ఉండదా, రూల్ కూడా ఉండకపోతున్నాయి. జమీందార్కి నచ్చలేదా, వెళ్ళిపో. జమీందార్కి నచ్చిందా, ఉన్నావు. అంతే కదా? ఎస్. మరి మన ఆన్సర్ ఏంది ఇక్కడ? ఇండిగో రివాల్ట్. ఇక్కడే అన్నిటి గురించి చెప్పేశాను, సో దట్ మీకు మళ్ళీ వేరే దగ్గర వీటి పేర్లు సపరేట్ గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం రాకుండా డీటెయిల్డ్ గా. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద కంపోజర్ ఆఫ్ ద సాంగ్ వందే మాతరం? మన వందే మాతర జాతీయ గీతం ఉంది కదా, ఎస్, దాన్ని కంపోజ్ చేసింది ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. అవర్ నేషనల్ సాంగ్ వందే మాతరం, దీన్ని కంపోజ్ చేసింది ఎవరు గైస్? రవీంద్రనాథ్ ఠాగూరా, రామ్దారి సింగ్ దినకరా, సరోజిని నాయుడు గారా, లేకపోతే బంకిం చంద్ర చటర్జీయా? ఎవరు? మన బంకిం చంద్ర చటర్జీ. ఆయన రాసిన నవల్ ఆనంద్ మట్ అనే నవల్ ని ఈయన 1882 లో రాసిండు. దీని థీమ్ ఏంటంటే, ఆనంద్ మట్ థీమ్ ఏంటంటే, ఇట్ ఈస్ అగేన్స్ట్ అ బ్యాక్ డ్రాప్ ఆఫ్ బ్రేవ్ సన్యాసి రెబిలియన్. ఇందాక సన్యాసి రిబెలియన్ గురించి మాట్లాడుకున్నాం కదా, సన్యాసి 1770 నుంచి 1800 మధ్య చేశారని చెప్పి. ఎస్, దాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకొని మన బంకిం చంద్ర చటర్జీ గారు ఆనంద్ మట్ నవలను రాయడం జరిగింది. ఓకే, మరి ఆ ఆనంద్ మట్ నవలలో నుంచే ఈ వందే మాతరం అనే మన పాటని, నేషనల్ సాంగ్ ని తీసుకోవడం జరిగింది. మరి ఈయన ఇది ఒక్కటి మాత్రమే రాసిండా? ఆనంద్ మట్ మాత్రమే, ఇంకేమీ రాయలేదా? రాసిండా అంటే ఇంకా ఈయన చాలా దేశభక్తికి సంబంధించిన నావెల్స్, ప్యాట్రియాటిక్ నావెల్స్ ని ఈయన రాయడం జరిగింది. ఏంటవి? సీతారాం, దేవి చౌధురాణి, దుర్గేష్ నందిని, ఇలాంటివి రాసిండు. అలాగే ఈయన ఒక బెంగాలీ మంత్రిని కూడా స్టార్ట్ చేసిండు, న్యూస్ పేపర్, బెంగాలీ మంత్రి కాల్డ్ బెంగాలీ దర్శన్. దాని పేరు బెంగాలీ దర్శన్. సో వందే మాత్రం కంపోజరింగ్ చేసింది ఎవరు? బంకిం చంద్ర చటర్జీ. నేషనల్ సాంగ్ ఇది. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ సారే జహాసి అచ్చానా? కాదు కదా. ఎస్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఏంది? కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, రైట్, ఈజీయే కదా. ఓకే, now coming on to the next question. Who is the author of Neel Darpan? A book written on the miserable conditions of indigo farmers కి సంబంధించి వాళ్ళు అనుభవిస్తున్న దరిద్రమైన పరిస్థితుల గురించి ఒక బుక్ రాశారు. దాని పేరు నీల్ దర్పణ్. మరి అది ఎవరు రాశారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: బంకిం చంద్ర చటర్జీ, ఇందాకే అయిపోయింది. ఆనంద్ మట్ కదా రాసింది, నీల్ దర్పణ్ కాదు. ఇది బుక్, ప్లే రెండుగాను పనిచేసింది. మరి ఈయన కాదు, శరత్ చంద్ర చటర్జీ కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ కాదు.
ఇది రాసింది దీనబంధు మిత్ర. దీనబంధు మిత్ర గారు ఇది రాయడం జరిగిందండి. బేసికలీ దిస్ నీల్ దర్పణ్ సమ్ ఇది బుక్ అండ్ ఇట్స్ ఆల్సో ఏ బెంగాలీ ప్లే ఆర్ డ్రామా. నీల్ దర్పణ్ ఈజ్ ఏ బెంగాలీ డ్రామా. ఏం చెప్పారు ఇందులో? నీల్ దర్పణ్ హాస్ పోర్ట్రేట్ ద గ్రీవియన్సెస్ ఆఫ్ ఇండిగో కల్టివేటర్స్. ఇండిగో కల్టివేటర్స్ యొక్క కష్టాలని కళ్ళకు కట్టినట్టు చూపించింది ఈ నాటకం. మనకి ఎట్లా అవుతుంది తెలంగాణ సాయుధ పోరాటంలో మా భూమి అనే నాటకం తెలంగాణలో రైతులు పడుతున్న కష్టాలని చూపించిందో, అలాగే ఈ నీల్ దర్పణ్ కూడా అక్కడ ఇండిగో ఫార్మర్స్ యొక్క కల్టివేషన్ వాళ్ళ కష్టాలని ఊరూరా దీన్ని ప్రదర్శించే వాళ్ళంట. ఎట్లా అవుతుంది మా భూమిని ప్రదర్శించారు. నీల్ దర్పణ్ మీద క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినాయండి. నంబర్ ఆఫ్ టైమ్స్, 1-2 సార్లు కాదు, అసలు నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మరి ఈ నీల్ దర్పణ్ వీళ్ళందరి కృషి వల్ల ఫైనలీ 1860లో దాన్ని బ్యాన్ చేశారు. ఫోర్స్డ్ కల్టివేషన్ ఆఫ్ ఇండిగోని బ్యాన్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2020 ఈ మధ్య అడిగారు, చూద్దాం ఏంటో. ఇండిగో కల్టివేషన్ ఇన్ ఇండియా డిక్లైన్ బై ద బిగినింగ్ ఆఫ్ ద 20th century బికాస్ ఆఫ్ 20వ శతాబ్దం అంటే 1900 నుంచి 2000 మధ్యలో, రైట్? 20th century అంటే ద బిగినింగ్ ఆఫ్ ద 20th century అంటే 1900 నుంచి 1920 అట్లా 1910 ఈ టైంకి వచ్చేసరికి ఇండియాలో ఇండిగో కల్టివేషన్ అనేది తగ్గిపోయింది అంటున్నాడు. అదేంది సార్ ఇప్పటి వరకు అన్నారు కదా మీరే, మొత్తం బెంగాల్ ఏరియాల మొత్తం బ్రిటిష్ వాళ్ళు సతాయించి మరి ఇండిగో కల్టివేషన్ చేయించుకునేటోళ్ళు కదా అంటే, ఎస్, ఆ టైంలో అప్పుడు న్యాచురల్ కలర్స్ మాత్రమే వాడేవాళ్ళు, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉండేటివి కాదు. సో న్యాచురల్ కలర్స్ ఇండిగో నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళ బట్టల మీద వేయడానికి ఇది పండించేటోళ్ళు. బట్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, కొత్త టెక్నిక్స్ వచ్చేసినాయి. సో ఆర్టిఫిషియల్ కలర్స్ రావడం స్టార్ట్ అయింది. అందువల్ల అది చీప్ కాస్ట్ కి వస్తుంది, ఇది రేట్ ఎక్కువ. ఎప్పుడన్నా బ్రిటిషర్స్ ఇండియాకు బిజినెస్ చేయడానికి వచ్చారు స్టార్టింగ్, ఫైనల్ దాకా అదే చేసారు. స్టార్టింగ్ ఏమో కరెక్ట్ బిజినెస్ చేసారు, రావాలి ఇద్దరికి వచ్చినాయి. తర్వాత రూలింగ్ పేరు మీద రూలింగ్ చేసిన లాస్ట్ కాల్ చేసింది బిజినెస్ అయితే అందా పైసలు దొక్కుని వెళ్ళిపోయారు. పైసలు వచ్చిన రోజులు ఇండిగో కల్టివేషన్ చేయించారు. లేదు అక్కడ మనకు ఆర్టిఫిషియల్ కలర్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి అనుకున్న రోజున ఇండిగో కల్టివేషన్ వదిలేసారు. ఓకే, రైట్. సో ఆన్సర్ చూడండి. పీసెంట్స్ రెసిస్టెన్స్ టు అప్రెసివ్ కండక్ట్ ఆఫ్ ద ప్లాంటర్స్ ఇది ఉండే, కాకపోతే ఇదేం రీజన్ అవుతుంది ఇది కాదు, తగ్గిపోదానికి. ఎందుకు ఇది ఉన్నా కూడా కొట్టో తిట్టో చేయించుకునేటోళ్ళు, రైట్? ఇట్స్ అన్ప్రాఫిటబిలిటీ ఇన్ ద వరల్డ్ మార్కెట్ బికాస్ ఆఫ్ న్యూ ఇన్వెన్షన్స్. ఎస్, ఇది మన ఆన్సర్. ఓకే, రైట్. Now coming on to the next question. Which one of the following revolt was made famous by Bankim Chandra Chatterjee in his novel Anand Math? Anand Math లో ఒక రెబిలియన్ ని ఆదర్శంగా తీసుకొని దాని థీమ్ గా ఆనంద్ మఠ్ అనే నోవెల్ ని మన బంకిం చంద్ర చటర్జీ గారు రాయడం జరిగింది. మరి అది అందులో ఆ నవల్ ద్వారా దేన్ని ఫేమస్ చేశాడు, ఏ రెబిలియన్ ని అని చెప్పి అడుగుతున్నారు. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా ఏ రెబిలియన్ అనేది. బిల్ అప్రైజింగ్సా? బిల్లుల అప్రైజింగ్ ఎప్పుడు జరిగింది? బిల్స్ అప్రైజింగ్ బేసికల్ ఇది ట్రైబల్ మూవ్మెంట్ కదా బిల్స్ అప్రైజింగ్ అనేది. ఎస్, మరి బిల్స్ అప్రైజింగ్ ఎప్పుడు జరిగిందండి? ఇది 1913 లో జరిగింది, రాజస్థాన్ లో జరిగింది, రైట్? అండ్ రంగపూర్ అండ్ దినాజ్పూర్ అప్రైజింగ్ ఇది వెస్ట్ బెంగాల్ లో జరిగినాయి. నెక్స్ట్ బిష్ణుపూర్ అండ్ బీర్భూమ్ రెబిలియన్, నెక్స్ట్ సన్యాసి రెబిలియన్. ఎస్, ఆన్సర్ ఏంటి? సన్యాసి రెబిలియన్. సన్యాసి రెబిలియన్ గురించి ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ. 1770 నుంచి 1800 వరకు మరి మన సన్యాసులు, హిందూ సన్యాసులు నడిపించిన పోరాటం అని చెప్పి, ఎస్, దాన్ని థీమ్ గా తీసుకునే బంకిం చంద్ర చటర్జీ గారు ఆనంద్ మఠ్ అనే నవలని రాయడం జరిగింది. అందులో నుంచే మన వందే మాతరం అనే పాట అందులో నుంచే రావడం జరిగింది. ఓకే, రైట్. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో మొత్తం మన నేషనల్ లీడర్స్ అందరి నోటి నుంచి పలకబడిన ఈ స్లోగన్ వందే మాతరం. మహాత్మా గాంధీ నుంచి సుభాష్ చంద్రబోస్ వరకు, భగత్ సింగ్ నుంచి చంద్రశేఖర్ ఆజాద్ వరకు ప్రతి ఒక్కరు పలికిన ఈ స్లోగన్ మన వందే మాతరం. ఓకే, రైట్. నౌ coming on to the next question. Chief center of Wahhabi movement during the 19th century was. Wahhabi movement గురించి చదివారా ఎప్పుడైనా ఎక్కడైనా?
చాలా ఇంపార్టెంట్ మూమెంట్ అండి. సోషియో రిలీజియస్ మూమెంట్స్ లో మనకు మళ్ళా వస్తుంది, బట్ ఇక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి ఒకసారి మనము వహాబీ మూమెంట్ సంబంధించింది చూద్దాం. బేసికలీ ఇది సౌదీ అరేబియాలో వహాబీ మూమెంట్ అనే దాన్ని అబ్దుల్ వహాబీ అనే వ్యక్తి స్టార్ట్ చేసిండు. వహాబీ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ సౌదీ అరేబియా బై అబ్దుల్ వహాబీ. అబ్దుల్ వహాబీ. దిస్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ మూమెంట్ అండి, అంటే లిబరల్ మూమెంట్ కాదు వహాబీ మూమెంట్. దిస్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ మూమెంట్ ఆఫ్ 18th century, అంటే 1700 నుంచి 1800 మధ్యలో వచ్చిన మూమెంట్. మరి దీన్ని ఇండియాలో, ది కాన్సెప్ట్ ఇండియాలోకి తీసుకొచ్చి స్టార్ట్ చేసింది ఎవరు? సయ్యద్ అహ్మద్ బరేల్వి. సయ్యద్ అహ్మద్ బరేల్వి అంటారు, రాయ్ బరేల్వి అంటారు, ఏదైనా ఒకటే. ఇలా 1820లో దీన్ని ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇండియాలో దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు వహాబీ మూమెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఏ కారణంతో వహాబీ మూమెంట్ ని నిర్వహించారు, ఏ కారణంతో నిర్వహించారు? ఎస్, టు రిఫార్మ్ ద రిలీజియన్ అండ్ సొసైటీ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఖురాన్. అప్పటి వరకు ఇస్లాం ఏమన్నా తప్పుడు దారిలో వెళ్తుంటే దాన్ని రిఫార్మ్ చేయాలి, అలాగే సొసైటీని కూడా ఖురాన్ చూపిన మార్గంలోకి మళ్ళీ తీసుకెళ్ళాలి అని చెప్పి ఈ మూమెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. ఫస్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్. ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటి? ముస్లిమ్స్ అధికారం కోల్పోయారు కదా, బ్రిటిషర్స్ వేర్ రూలింగ్ కదా, సో టు రివైవ్ అండ్ రిస్టోర్ ద పొలిటికల్ అథారిటీ ఆఫ్ ముస్లిమ్స్ త్రూ. ముస్లిమ్స్ పొలిటికల్ అథారిటీని తీసుకురావాలనుకుంటే త్రూ వాట్ మీన్స్ చేస్తారు? సారీ, త్రూ జిహాద్. జిహాద్ అంటే ఇప్పుడు వాడుతున్న టెర్రరిస్టులు వాడుతున్న పదం కాదండి, అది కామెడీ అయిపోయింది వాళ్ళకు. జిహాద్ అంటే ఖురాన్ ప్రకారము లేకపోతే ఇస్లాం ప్రకారము హోలీ వార్, పవిత్రమైన యుద్ధం అని చెప్పి అర్థము. ఓకే, పవిత్రమైన యుద్ధం అని చెప్పి అర్థము. రైట్. నౌ సో మరి వహాబీస్ ఏం చేశారు ఇండియాలో? దే టుక్ అప్ ఆర్మ్స్ అగేన్స్ట్ ద బ్రిటిష్ టు రిస్టోర్ ముస్లిం రూల్ ఇన్ ఇండియా. ఓకే, ముఖ్యంగా పెషావర్ బార్డర్ ఉంది కదా, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్, అక్కడ బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం కూడా జరిగింది. ఆ పోరాటంలోనే ఈ సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. ఆ నార్త్ వెస్ట్ ఫ్రాంటర్ ప్రావిన్స్ ఏరియాలు ఉన్నాయి కదా, ఎస్, అక్కడ ఇన్ బ్యాటిల్ ఆఫ్ బాలాకోట్ లో ఆయన చనిపోవడం జరిగింది. మరి ఈయన చనిపోయిన తర్వాత దీన్ని ఇనాయత్ అలీ అండ్ విలాయత్ అలీ అని చెప్పి లక్నోలో ఉన్న వాళ్ళు దీన్ని నడిపించారు. మరి దాని తర్వాత బ్రిటిషర్స్ హ్యాస్ రూత్లెస్లీ సప్రెస్డ్ దిస్ మూమెంట్ అండ్ సెంట్ ఆల్ దీస్ వహాబీస్ టు అండమాన్ జైల్. అండమాన్ జైల్లోకి. సో బేసిక్ గా ఇండియాలో కొందరికి ఒక డౌట్ రావచ్చు అండి, కొందరిని మాత్రమే అండమాన్ జైలుకి పంపించారు, అందరినీ పంపించలేదని. రైట్. సో ఇండియాలో బ్రిటిషర్స్ ఎవరైతే వాయిలెన్స్ ని వాడి వాళ్ళ పోరాటాలని చేశారో వాళ్ళని అండమాన్ జైలుకి పంపించారు. ఓకే, పీస్ఫుల్ మెథడ్స్ తోని రెసిస్టెన్స్, ప్యాసివ్ రెసిస్టెన్స్, ఇలాంటి పద్ధతులు అంటే లాంగ్ టర్మ్ పద్ధతుల ద్వారా చేసిన వాళ్ళని అండమాన్ వరకు పంపించలేదండి. ఓకే, సో ఓన్లీ వైలెంట్ మెథడ్స్ ని ఉపయోగించిన వాళ్ళని మాత్రమే అండమాన్ జైలుకి పంపించడం జరిగింది. ఓకే, ఎప్పుడు కూడా మన గాంధీ గారిని కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, లేకపోతే మన సర్దార్ పటేల్ గారిని కానివ్వండి, మన నెహ్రూ గారిని కానివ్వండి, ఎప్పుడు కూడా అండమాన్ జైల్లో వెయ్యలేదు. ఓకే, రైట్. అంటే వీళ్ళు ఏమైనా తక్కువ శత్రువులా మరి బ్రిటిష్ కి? కాదు కదా, బట్ స్టిల్ వైలెన్స్ ని ఉపయోగించిన వాళ్ళని అండమాన్ కి పంపించడం జరిగింది. రైట్. ఓకే, సో మరి ఈ వహాబీ మూమెంట్ మన లక్నోలో పాట్నా బేస్డ్ గా ఈయన చనిపోయిన తర్వాత ఎక్కువగా జరిగింది. సో ఇక్కడ మనకు లక్నో లేదు కాబట్టి పాట్నా మాత్రమే ఉంది. అలాగే మన హైదరాబాద్ వహాబీ మూమెంట్ హైదరాబాద్ లో కూడా జరిగింది కదా, ఎస్, అది కూడా చూద్దాం ఒకసారి. వహాబీ మూమెంట్ హైదరాబాద్ లో కూడా జరిగింది. మరి ఎవరు లీడ్ చేశారు దీన్ని? ముబారిజుద్దౌలా, నిజాం యొక్క తమ్ముడు, నిజాం నాసిరుద్దౌలా తమ్ముడు ముబారిజుద్దౌలా దీన్ని లీడ్ చేయడం జరిగింది. మరి నిజాం ఏమో ఆయన అధికారం కోసం చాలా లాయల్ ఉంటుండే కదా బ్రిటిష్ కి. సో ఆయన సొంత తమ్ముడు ఆధ్వర్యంలో నడిచిన మూమెంట్ ని సప్రెస్ చేసి మరి ఆయన తమ్ముడిని గోల్కొండ ఫోర్ట్ లో చనిపోయేంత వరకు కూడా బంధించి ఉంచాడు. ఓకే, ముబారిజుద్దౌలా.
రైట్. సో ఆన్సర్ ఏంటి? పాట్నా. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కూకా మూమెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై అంటున్నాడు. కూకా మూమెంట్ ఇది ఎప్పుడైనా చదివారా? విన్నట్టు ఉందా కూకా మూమెంట్? ఎస్, వినే ఉంటారు. ఎక్కడ వింటారు? సో బేసికలీ ఇది సిక్ రిఫార్మ్ మూమెంట్ అండి. ఇది సిక్స్ కి సంబంధించింది. అందుకే ఇక్కడ గురు రామ్దాస్, గురు రామ్ సింగ్, గురు నానక్ ఇవే పేర్లు ఉన్నాయి కదా. ఎస్, మరి సిడి అవుతే కాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ వీళ్ళన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మెడివల్ ఇండియాలో సికిజం కాన్సెప్ట్ కింద. సో ఇవి డిలీట్ అవుతాయి ఇక్కడనే. కూకా మూమెంట్ బేసికలీ దిస్ వాజ్ లాంచ్డ్ బై భగత్ జవహర్ మాల్. భగత్ జవహర్ మాల్ ఆర్ సియాన్ సాహెబ్. దేనికోసము? విచ్ ఇస్ ఎయిమ్డ్ ఎట్ ఎరాడికేషన్ ఆఫ్ ఐడల్ వర్షిప్. మనం ఇప్పుడు హిందూయిజం లో విగ్రహాల పెట్టి ఆరాధన చేస్తాం కదా. ఎస్, దాన్ని రూపుమోపడానికి. అంటే సిక్కిజం లో కూడా ఆ టైంలో కొంచెం ఉంటుండేనేమో మరి ఎవరైనా, ఎందుకంటే అప్పుడప్పుడే సిక్కిజం పుట్టిన టైం కదా అది. ఎస్, మరి దాన్ని ఎరాడికేట్ చేయడానికి ఈ కూకా మూమెంట్ వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో బేసికలీ కూకాస్ వాంటెడ్ టు రివైవ్ ద పొలిటికల్ అథారిటీ ఆఫ్ ద సిక్స్ బైండింగ్ ద బ్రిటిష్ రూల్ ఓవర్ పంజాబ్. పంజాబ్ అంటే ఇప్పుడున్న పంజాబ్ మాత్రమే కాదు, మన ఇండియాలో ఉన్న పంజాబ్, పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్, ఇండియాలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, ఇదంతా కలిపి అప్పటి పంజాబ్ అండి. మరి ఆ ఏరియాలో బ్రిటిష్ రూల్ ని అంతమొందించి మళ్ళీ సిక్స్ కి పొలిటికల్ అథారిటీ తీసుకురావడం కూడా వీళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్. కూకా మూవ్మెంట్ యొక్క మెయిన్ ఎయిమ్. రెండు ఎయిమ్స్ ఏంటది? ఎరాడికేషన్ ఆఫ్ ఐడల్ వర్షిప్, బ్రింగింగ్ ద పొలిటికల్ అథారిటీ ఇన్ ద పంజాబ్ టు ద సిక్స్. ఓకే, మరి దీనికోసం వీళ్ళు బ్రిటిషర్స్ తోని కాన్స్టెంట్ గా ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉండే వాళ్ళు. ఎవరి ఆధ్వర్యంలో? రామ్ సింగ్, గురు రామ్ సింగ్ ఆధ్వర్యంలో. మరి నామ్దారి మూమెంట్ కూడా రామ్ సింగ్ గారు తీసుకొచ్చిందే కదా. ఎస్, హీ లాంచ్డ్ ద నామ్దారి మూమెంట్. మరి ఆ రామ్దారి మూమెంట్ కానివ్వండి, నామ్దారి మూమెంట్ అంటే ఏంటి? బేసిక్ గా దేవుడి యొక్క కృప అనేది, దేవుడిని పేరుని మనం ఇప్పుడు ఓం ఓం నమ శివాయ, జై శ్రీరామ్ ఇట్లా అంటూ ఉంటాం కదా హిందూస్ లో. ఎస్, అట్లా దేవుడి యొక్క కృప అనేది దేవుడి నేమ్ ని పలకడం ద్వారా, రీసైట్ చేయడం ద్వారా వస్తుంది, కానీ ఐడల్ వర్షిప్ చేయడం వల్ల రాదు అని చెప్పి ఈ నామ్దారీస్ నమ్మేవాళ్ళు. అంటే బేసిక్ గా రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, దాని గురించి నామ్దారీస్ నమ్మేవాళ్ళు. ఈ నామ్దారీ మూమెంట్ ని, కూకా మూమెంట్ ని ఈ రామ్ సింగ్, గురు రామ్ సింగ్ గారు మర్జ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఫైనలీ బ్రిటిషర్స్ పట్టుకొని బర్మా రంగూన్ జైల్లో వేసిరు. మరి అక్కడ ఆయన చనిపోవడం జరిగింది. ఓకే, రైట్. సో ఆన్సర్ ఇస్ గురు రామ్ సింగ్ గైస్. Now coming on to the next question, the Pagalpanthi movement. Pagalpanthi rebellion was indeed a rebellion of whom అంటున్నాడు. చూద్దాం. మరి పాగల్పంతీస్ గురించి విన్నారా? మనము ఇది ఎక్కడ వింటాము పాగల్పంతీస్ గురించి? ట్రైబల్స్ కి సంబంధించిన విషయాలు మాట్లాడుకునే దగ్గర ఈ పాగల్పంతి మూమెంట్ అనేది మనకు తగులుతుంది కదా. ఎస్, మరి దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. బేసికలీ దిస్ పాగల్పంతి రిబిలియన్ వాజ్ ఇండీడ్ ఏ రిబిలియన్ ఆఫ్ గ్యారోస్ ఉంటారు కదా, గ్యారోస్ ట్రైబ్స్, ఆ వాళ్ళు చేసిన రెబిలియన్ ఇది. ఈ పాగల్పంతీస్ అంటే ఏంటి అంటే ఇట్ వాజ్ ఏ క్వాసీ రిలీజియస్ కమ్యూనిటీ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బెంగాల్. బెంగాల్లో కారాం షా అనే వ్యక్తి పాగల్పంతి సెక్ట్ ఆర్ పాగల్పంతి రిబిలియన్ ని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి దాని తర్వాత ఆయన కొడుకు అయిన కరాం షా కొడుకు అయిన టిప్పు కూడా ఆయన యొక్క ఆదర్శాలను నమ్మి, ఆయన పొలిటికల్ ఆలోచనని, రిలీజియస్ పర్పసెస్ ని నమ్మి ఆయన కూడా దీన్ని ఫాలో అయ్యి తర్వాత లీడర్ గా ఎమర్జ్ కావడం జరిగింది. ఓకే, మరి కారాం షా అండ్ టిప్పు లెడ్ దిస్ గ్యారోస్ పీపుల్ టు అప్హోల్డ్ ద రిలీజియన్స్ అండ్ రైట్స్ ఆఫ్ ద పీసెంట్స్ ఇన్ బెంగాల్. ఓకే, మరి బెంగాల్ ఏరియాలో వీళ్ళు కొన్ని రోజులు రాజుగా కూడా ఉన్నారండి. 1825 లో ఒక ఏరియాని ఆక్యుపై చేసుకొని రాజుగా కూడా వాళ్ళ రాజ్యాన్ని పాలించడం జరిగింది. ఓకే, మరి ఈ వాజ్ ఇండీడ్ ఏ రెబిలియన్ ఆఫ్ హూమ్స్? గ్యారోస్ యొక్క రెబిలియన్. ఎందుకు? గ్యారోస్ పీసెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ రైట్స్ ని కాపాడడం కోసము, అండ్ అలాగే ఈ రిలీజియన్ పాగల్పంతి అనే సెక్ట్ కమ్ రిలీజియన్ ని కోసము ఇది చేయడం జరిగింది. రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Read the following statements and choose the
కరెక్ట్ ఆప్షన్. ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ అండి, కాకపోతే యూపీఎస్సీలో ఒక్కసారి అడిగిండు ఒకటేసారి. జనరల్ గా టీఎస్పీఎస్సీలో అడగారు, కానీ ఏపీఎస్సీలో అడగచ్చు. ఎందుకంటే గంజాం ఏరియా ఉంది కదా, గంజాం ఏరియా ఒకప్పుడు ఆంధ్ర ప్రొవిన్స్ లో భాగము. తెలుగు వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. సో మరి అడిగితే అడగచ్చు. మన గజపతుల పాలనలో ఉండేది. ఒక్కసారి ఏపీ వాళ్ళు ఇది వినండి, తెలంగాణ వాళ్ళకు అవసరం లేదండి. ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్మెంట్, గంజాం రివాల్ట్ occurred డ్యూరింగ్ 1800 to 1805 AD. కరెక్టా తప్ప? ఎస్ కరెక్టే. ఈ గంజాం రీజియన్ లో రెబిలియన్స్ అనేటివి బాగా జరుగుతుండే అండి. అండ్ దిస్ గంజాం రెబిలియన్ వాజ్ లెడ్ బై ధనంజయ్. ఎస్ ఇది కూడా కరెక్టే. అలాగే గంజాం రీజియన్ పక్కకే గుమ్సూర్ అని చెప్పి ఒక రీజియన్ ఉంటుండే, అక్కడ కూడా 1808 నుంచి 1837 వరకు రెబిలియన్ జరిగింది. అండ్ దిస్ వాజ్ లెడ్ బై హూమ్? దిస్ వాజ్ లెడ్ బై శ్రీకర్ బాంజా. శ్రీకర్ బాంజా. హూ ఈజ్ హీ? శ్రీకర్ బాంజా. ఆయన ఈ గుమ్సూర్ రివాల్ట్ యొక్క లీడర్. మరి తర్వాత కాలంలో ఆయన కొడుకు అయిన ధనుంజయ్ బాంజా 2 కూడా దీనికి లీడర్ గా ప్రవర్తించడం జరిగింది. ఓకే, సో మరి ధనంజయ్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ శిఖర్ బాంజా అన్నాడు. సో మరి తప్పు కదా, ఎందుకంటే శిఖర్ బాంజా వాజ్ ద ఫాదర్ ఆఫ్ ధనంజయ్. రైట్. సో ఇది తప్పుడు స్టేట్మెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అంటున్నాడు. మరి మనకు 1, 2 and 3 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కదా. ఎస్, ఇది ఒక్కసారి ఏపీ వాళ్ళు ఒక్కసారి చూసుకోండి అంతే. ఎందుకంటే ఏపీలో మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ ఎంత టఫ్ వచ్చిందో గుర్తుంది కదా. సో ఇలాంటి క్వశ్చన్లు అక్కడ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఏపీతోని కొంచెం రిలేట్ ఉంది కాబట్టి. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వేలు తంపి led a rebellion against the British in options A Kerala, B Maharashtra, C Mysore, D Telangana. వేలు తంపి పేరునానికి ఎట్లుంది, అయితే తమిళనాడు అన్న కావాలా లేకపోతే కేరళ అన్న కావాలా కదా. ఎస్, ఆ పేరులోనే గుర్తుపట్టచ్చు. మన ఆన్సర్ కేరళనే. ఇవి 3 కాదు. మరి వేలు తెంపి అనే ఆయన ట్రావెన్కోర్ రాజు ఆస్థానంలో ప్రైమ్ మినిస్టర్. ఓకే, మరి వెల్లెస్లీ టైంలోనే కదా సబ్సిడరీ అలయన్స్ లో కేరళ వాళ్ళు 1805 లో ట్రావెన్కోర్ రాజ్యం 1805 లో సైన్ చేయడం జరిగింది కదా. ఎస్, మరి ఆ సైన్ చేసిన తర్వాత కూడా అందులో రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ వల్ల కింగ్ ప్లస్ వేలు తంపి ఇద్దరు చాలా అన్ప్లెజెంట్ గా ఉండేవాళ్ళు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ ద ట్రీటీ అండ్ ఫైనలీ రిఫ్యూజ్ టు పే ద సబ్సిడీ టు ద బ్రిటిషర్స్. దీనికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఆ ట్రీటీ వల్ల బ్రిటిష్ రెసిడెంట్ వచ్చి క్యాపిటల్ లో కూర్చుంటాడు కదా, ఆ వచ్చిన బ్రిటిష్ రెసిడెంట్ యొక్క బిహేవియర్ అనేది చాలా చాలా రూడ్ గా ఉంటుండే. ఆయన రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ చాలా కింగ్ మీద మరియు ప్రైమ్ మినిస్టర్ మీద పెట్టడానికి ప్రయత్నించేవాడు. ఇది వీళ్ళకు నచ్చక వీళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది. రివాల్ట్ ఆఫ్ వేలు తంపి ఎప్పుడు జరిగింది? 1805 లో సబ్సిడరీ అలయన్స్ మీద సిగ్నేచర్ చేస్తే జస్ట్ 3 years కే 1808, 1809 పీరియడ్ లో వేలు తంపి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ట్రావెన్కోర్ ఇన్ కేరళ, he has revolted against the British. He has revolted against the British. Okay, మరి ఆయన బ్రిటిష్ తో ఫైట్ చేస్తూ ఇంజూరీ అయి యుద్ధంలో చనిపోవడం జరిగింది. ఓకే, మరి ఈ యుద్ధంలో ఈయనకు అక్కడ నాయర్స్ ఉంటారు కదా, ఇప్పటికీ కేరళ నాయర్స్, నంబూద్రిపాడ్స్ వీళ్ళందరూ ఫేమస్ కదా. ఎస్, ఆ నాయర్స్ సంబంధించి ఒక బెటాలియన్ అనేది వేలు తంపికి ఆయన రివాల్ట్ లో చాలా సాయం చేయడం జరిగింది. ఓకే రైట్. మనకు రేపు పొద్దున తెలంగాణ వాళ్ళకు కేరళకు సంబంధించిన ఎస్ఎన్డిపి మూవ్మెంట్, నారాయణ గురు గారు ఉన్నారు కదా, ఎస్ఎన్డిపి నారాయణ గురు గారు. ఎస్, ఆ ఎజువాస్ మూవ్మెంట్ ఆర్ ఎస్ఎన్డిపి మూవ్మెంట్ అంటాము. దాని మీద స్పెషల్ గా పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కేరళకు సంబంధించి ఆ టాపిక్ కూడా తెలంగాణ వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మన కర్ణాటకలో కిత్తూరు రాణి ఉంది కదా, కిత్తూరు చెన్నమ్మ ఝాన్సీ లక్ష్మీబాయి గారి కన్నా ముందుగానే బ్రిటిషర్స్ మీద తిరుగుబాటు చేసిన వీర వనిత అండి ఈమె. ఝాన్సీ లక్ష్మీబాయి గారు 1857 కదా. మరి మన కిత్తూరు చిన్నమ్మ ఆఫ్ కర్ణాటక, షీఈ్ అ రూలర్ ఆఫ్ కిత్తూరు రీజియన్. 1824 లోనే తిరుగుబాటు చేయడం జరిగింది. ఓకే, బ్రిటిష్ ఇంపీరియలిజం కి వ్యతిరేకంగా ఈమె తిరుగుబాటు చేసింది. బట్ స్టిల్ చాలా మందికి ఈమె పేరు కూడా తెలియదు. ఓకే రైట్. సో మన ఆన్సర్ ఇస్ కేరళ అండి. Trace the tribe that rebelled against Britishers because human sacrifices system was banned. బ్రిటిషర్స్ వాళ్ళు తీసుకొచ్చిన సోషల్ రిఫార్మ్స్ లో భాగంగా హ్యూమన్ సాక్రిఫైజెస్ సిస్టమ్ ని బ్యాన్ చేశారు. అంటే మనుషుల్ని చంపేయడము అనే ఒక సిస్టమ్ ఉంటుండే,
మనుషుల్నే త్యాగం చేసేవాళ్ళు. మరి ఆ సిస్టమ్ని బ్యాన్ చేశారు. మరి అది బ్యాన్ చేసినందుకు రివాల్ట్ చేసింది ఏ ట్రైబ్ అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, కుకీస్, కోన్స్, ఉరాన్స్ అండ్ నకాడా. ఎవరు మరి? కోన్స్ కదా. ఎస్, కోన్స్ అనేది ఒడిస్సాలో ఉన్న ఒక అబ్ఒరిజినల్ ట్రైబ్స్ అండి. అబ్ఒరిజినల్ ట్రైబ్స్ అంటే గిరిజన తెగులు అని చెప్పి అర్థము. గిరిజన తెగులు మన దగ్గర చెంచుల్ని, గోండుల్ని పిలుస్తాం కదా అబ్ఒరిజినల్ ట్రైబ్స్ అని. అటు ఆదిలాబాద్ డిస్టిక్లో, ఖమ్మం డిస్టిక్లో మరియు మహబూబ్ నగర్ డిస్టిక్లో గిరిజన ట్రైబ్స్ ఉంటారు కదా. ఎస్, వీళ్ళని అబ్ఒరిజినల్ ట్రైబ్స్ అంటారు. అంటే లంబాడాస్ కాకుండా తెలంగాణలో ఉన్న మిగిలిన ట్రైబ్స్ని అబ్ఒరిజినల్ ట్రైబ్స్ అని పిలుస్తూ ఉంటారు కదా. ఎస్, మరి ఆ ఒడిస్సాలో ఉన్న కోన్స్లు దీనికి వ్యతిరేకంగా హ్యూమన్ సాక్రిఫైజెస్ సిస్టమ్ని బ్యాన్ చేశారన్న దాని మీద తిరుగుబాటు చేయడం జరిగింది. అసలు ఈ హ్యూమన్ సాక్రిఫైజెస్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు దానికి సంబంధించిన విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దాన్ని మెరియా సాక్రిఫైజెస్ అని చెప్పి అనేవాళ్ళు. మెరియా సాక్రిఫైజెస్ అని చెప్పి అనేవాళ్ళు. బేసిక్గా మెరియా సాక్రిఫైజెస్ వేర్ హ్యూమన్ సాక్రిఫైజెస్ పర్ఫార్మ్డ్ బై కోండ్ కమ్యూనిటీ ఇన్ ఒడిస్సా అంటే చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఉండే, బట్ ఈ కోన్స్ అనేవాళ్ళు ఒడిస్సాలో ఎక్కువగా ఉంటారు. ఎవరైతే ఆ విక్టిమ్ని సాక్రిఫైస్ చేస్తారో హ్యూమన్, అతన్ని ఆమెని మెరియా అని చెప్పి పిలుస్తా ఉండేవారు. మరి దానికి రీజన్ ఏంటో తెలుసా? అసలు ఎందుకు ఈ సాక్రిఫైస్ చేసేవాళ్ళు తెలుసా? దోస్ సాక్రిఫైజెస్ వేర్ ఇంటెండెడ్ టు ఫర్టిలైజ్ ద ఎర్త్లో భూమిలో ఉన్న ఫెర్టిలిటీని పెంచడానికి ఈ సాక్రిఫైజెస్ని చేసేవాళ్ళు. డిఫరెంట్ రీజన్స్ తోని. రెండు రకాల సాక్రిఫైజెస్ ఉంటుండే. ఒకటేమో పబ్లికలీ చేసేవాళ్ళు, ఇంకోటేమో ప్రైవేట్ సాక్రిఫైజెస్ ఉంటుండే. బేసికలీ పబ్లిక్ సాక్రిఫైజెస్ దే వేర్ పర్ఫార్మ్డ్ ట్వైస్ ఎ ఇయర్. ఎప్పుడు? సోవింగ్ టైంలో అండ్ హార్వెస్టింగ్ టైంలో ఈ 2 సార్లు ఈ పబ్లికల్గా సాక్రిఫైజెస్ చేసేవాళ్ళు. ఇక ప్రైవేట్ సాక్రిఫైజెస్ అంటే ఫ్యామిలీలో ఎవరన్నా సిక్గా ఉన్నాడు, ఇలా చనిపోతాడని అర్థమవుతే వాళ్ళని కూడా ఇలా మెరియా సాక్రిఫైజెస్ కింద చేసేవాళ్ళు. ఓకే, రైట్. మరి ఇందులో కూడా కొన్ని రూల్స్ ఉంటుండే వీళ్ళకు. మగవాళ్ళ, ఆడోళ్ళ, పిల్లల ఇట్లా ఏం చూడకపోతుండే. బట్ బ్రాహ్మణ్స్ని అండ్ వాళ్ళ ట్రైబ్ కోన్స్ని మాత్రము సాక్రిఫైస్ చేయకూడదు. ఇందులో బ్రాహ్మణ్స్ని, కోన్స్ని మాత్రము ఇందులో సాక్రిఫైస్ చేయకూడదు. సో వాళ్ళు ఆ కోండ్ విలేజ్కి చుట్టుపక్కల ఉన్న వేరే క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళని తీసుకొచ్చి ఈ మరియా సాక్రిఫైస్ సిస్టమ్ కింద సాక్రిఫైస్ చేసే వాళ్ళు. ఓకే, రైట్. మరి దీన్ని బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేశారు. బట్ స్టిల్ వీళ్ళు దానికి వ్యతిరేకంగా పోరాడారు. అండ్ తర్వాత కొన్ని సంవత్సరాలు కూడా నడిచింది. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ 19th సెంచరీ ఈ హ్యూమన్ సాక్రిఫైజెస్ని ఆపేసి వీళ్ళు ఇప్పుడు జంతువుల్ని, మెయిన్లీ బఫెల్లోస్ని దీంట్లో సాక్రిఫైస్ చేస్తున్నారు సిస్టమ్ కింద. ఓకే, రైట్. కోన్స్ ట్రైబ్స్ అండి. ఈ ఉరాన్స్ కూడా కోన్స్ ఒడిస్సా వాళ్ళు. మరి ఉరాన్స్ ఎక్కడ వాళ్ళు? ఉరాన్స్ కూడా మూవ్మెంట్ చేశారు కదా. వీళ్ళు జార్ఖండ్కి చెందిన వాళ్ళు. ఓకే, కూకీస్ బిలాంగ్ టు విచ్ స్టేట్ అండి? కూకీస్ బిలాంగ్స్ టు మణిపూర్. ఓకే, ఈ రాణి గైడెన్లు అని చెప్పి వినుంటారు కదా. ఎస్, ఆమె ఈ కూకీ జాతికి చెందిన ఆమె. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Arrange the following uprisings against the British colonial power in India prior to 1857 in the various part of the country in correct order. 1857 రివాల్ట్ కన్నా ముందు 1857 రివాల్ట్ కన్నా ముందు ఈ 5 రివాల్ట్స్ జరిగాయంట. దాన్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టమంటాడు. అంటే ఏది ఫస్ట్ జరిగింది, ఏది లాస్ట్ జరిగింది, అలాంటి కాన్సెప్ట్స్ ఇది చూద్దాం. సిపాయి మ్యూటనీ ఇన్ బెంగాల్, కచ్ రిబిలియన్, సిపాయి మ్యూటనీ అట్ వెల్లూరు. ఇది అన్నిటికన్నా ముందు జరిగింది కదా. సిపాయి మ్యూటనీ ఇన్ వెల్లూరు ఎప్పుడు? 1806లో జరిగింది. 1806లో సిపాయి మ్యూటనీ జరిగింది వెల్లూరులో. ఎందుకు జరిగింది? సేమ్ ఇష్యూ. 1857లో దేని వల్ల అయితే జరిగిందో సిమిలర్లీ అదే ఇష్యూ. సోషియో రిలీజియస్ థింగ్స్లో సోల్జర్స్ బ్రిటిష్ వాళ్ళు అంటే అప్పటి కంపెనీ సోషల్ అండ్ రిలీజియస్ కస్టమ్స్లో ఇన్వాల్వ్ అవుతుంది అన్న బాధతోని తిరుగుబాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఇది జరిగింది. మరి సిపాయి మ్యూటనీ ఇన్ బెంగాల్ ఇది ఎప్పుడు జరిగింది? ఫస్ట్ సిపాయి మ్యూటనీ ఇన్ బెంగాల్ అండి. ఇది 1764లోనే జరిగింది. ఎలా అంటే 1764లో హెక్టర్ మున్రో వర్సెస్ షా ఆలము ఇదంతా యుద్ధం జరుగుతుంది కదా. ఆ
ఆ టైంలో మరి ఒక బెటాలియన్ హెక్టర్ మున్రోతో పాటు ఉన్న బెటాలియన్ బ్యాటిల్ ఫీల్డ్ లో వెళ్ళి మిర్ కాసిమ్తో కలిపి జత కలుస్తుంది. దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ మ్యూటనీ. మరి ఇట్ ఈస్ కాల్డ్ సిపాయి మ్యూటనీ ఇన్ బెంగాల్ విచ్ హ్యాపెన్ డ్యూరింగ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఇన్ 1764. మరి కచ్ రెబిలియన్ ఇదేమో 1819 నుంచి 1831 మధ్యలో జరిగింది. సంతాల్స్ లాస్ట్ అండి, ఎందుకంటే 1857 మూవ్మెంట్ కి ఇదే ఇన్స్పిరేషనల్ కదా. ఎస్, 1855 టు 1856. మరి కోల్ అప్రైజింగ్ ఏమో 1831. కోల్ అప్రైజింగ్ ఏమో 1831 లో జరిగింది. ఇక్కడ జార్ఖండ్ కదా. ఎస్, బేసిక్ గా ఈ ట్రైబల్ మూవ్మెంట్స్ అన్ని జార్ఖండ్, ఒడిస్సా, బీహార్, అస్సాం ఇలాంటి ఏరియాలో ఎక్కువ జరిగినాయి. అయ్యా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది. రంపా రెబిలియన్ అల్లూరి సీతారామరాజు గారు బేసిక్ గా ఫారెస్ట్ ఏరియాస్ లో వీళ్ళు పోడు వ్యవసాయం చేసేవాళ్ళు. మరి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత బయట వాళ్ళు లోపలికి వెళ్ళి సెటిల్డ్ అగ్రికల్చరల్ చేయడము, మనీ లెండర్స్ వీళ్ళకు వెనుకబడి ఉన్నారని చెప్పి మనీ లెండర్స్ వెళ్ళి వీళ్ళని దోచుకోవడం, అలాంటి వాటి వల్ల వ్యతిరేకత అనేది బాగా పెరిగిపోయింది. అండ్ ఇన్ ద బిగినింగ్ ట్రైబల్స్ అనేవాళ్ళు వేరే వాళ్ళని కొంచెం అనుమానంగా చూసేవారు, దగ్గర కూడా రానిచ్చేవారు కాదంట. ఓకే, సో మరి ఇప్పుడు ఇది ప్రయారిటీ ఆర్డర్ చూసుకుంటే 1, 3, 2, 5, 4. 1, 3, 2, 5, 4 ఇస్ ద ఆన్సర్ అండి. చూద్దాం. 1, 3, 2, 5, 4 ఆప్షన్ ఏ కదా. ఎస్. Coming on to the next question. Coal mutiny of 1831 under Buddho Bhagat took place in which of the following regions? ఏ రీజియన్ లో జరిగింది అని చెప్పి అడుగుతున్నాడు. నా 5 ఆప్షన్స్ ఇచ్చాడు. మరి కోల్ మ్యూటనీ ఇందాకే మాట్లాడాను కదా, జార్ఖండ్ లో జరిగిందని చెప్పి. మరి ఇక్కడ సతారా జార్ఖండ్ కిందికి రాదు. ఎలిమినేషన్ చూడండి, ఎలిమినేషన్ తోనే అయిపోతుంది. మనకు జార్ఖండ్ అని తెలుసు, రైట్? ఇంకా డీప్ గా తెలియదని అనుకుందాం. సతారా కమ్స్ అండర్ మహారాష్ట్ర, వెస్టర్న్ ఘాట్స్ కమ్స్ అండర్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక, కేరళ. సో ఇది క్యాన్సల్. రాన్ ఆఫ్ కచ్ గుజరాత్. ఇక మిగిలింది ఏంది? సింగభూమే కదా. ఎస్, అంటే నన్ ఆఫ్ ద ఎబో కూడా కావచ్చు అనొచ్చు మీరు, కానీ ఆన్సర్ ఇస్ సింగభూమ్ అండి. ఎందుకంటే ఇది జార్ఖండ్ లోని సింగభూమ్ కేంద్రంగా బుద్ధో భగత్ నేతృత్వంలో 1831 నుంచి 32 వరకు జరిగింది. ఓకే, ఎందుకు? సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద రివాల్ట్ అంటే ఏం చెప్తాం? ద ఫారెస్ట్ ఏరియాస్, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఫారెస్ట్ ఏరియాస్ ని రిజర్వ్డ్ ఫారెస్ట్ గా డిక్లేర్ చేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. మరి ట్రైబల్స్ కి ఆ రిస్ట్రిక్షన్ అనేవి నచ్చక వీళ్ళ మీద పోరాటం చేశారు. బేసిక్ గా ఈ కోల్స్ అనే వాళ్ళు చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఏరియా ఉంటది కదా, మీరు జాగ్రఫీలో చదువుతారు. చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఏరియా అక్కడగా దాని చుట్టుపక్కలగా బాగా నివాసం ఉంటారు. ఎగ్జాంపుల్ జార్ఖండ్ ఈ ప్రాంతాలు ఉంటాయి కదా, రాంచీ, సింగభూమ్ ఈ ఏరియాస్ లో వీళ్ళు నివాసం ఉంటారు. మరి అక్కడ కొత్త ల్యాండ్ లాస్ బ్రిటిషర్స్ తీసుకురావడం వల్ల అవుట్ సైడర్స్, అంటే కోల్ ట్రైబ్స్ కాకుండా ఇంకా ఎవరైనా అవుట్ సైడర్స్ ఏనండి వాళ్ళకు. అది హిందూసా, ముస్లిమ్సా, సిక్సా, క్రిస్టియన్సా ఈ కాన్సెప్ట్ ఏముండదు. ఎవ్రీవన్, వేరే ట్రైబ్ అయినా అవుట్ సైడర్సే. మరి వాళ్ళందరూ కొత్త ల్యాండ్ లాస్ వల్ల వాళ్ళందరూ ట్రైబల్ ఏరియాస్ కి చొచ్చుగా రావడం వల్ల, చొచ్చుకొచ్చి సెటిల్డ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, మనీ లెండింగ్ ఈ కాన్సెప్ట్ వల్ల మేము నష్టపోతున్నాము, మమ్మల్ని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని ట్రైబ్స్, కోల్స్ వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. బుద్ధో భగత్ నేతృత్వంలో కొన్ని వేల మంది అవుట్ సైడర్స్ ని, అంటే కోల్స్ కాకుండా వేరే వాళ్ళని వీళ్ళు అటాక్ చేసి చంపేయడం జరిగింది. మరి చాలా కాలం పాటు మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహించి బ్రిటిష్ వాళ్ళు ఈ మ్యూటనీని అనగదొక్కారు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఇస్ సింగభూమ్ అండి. ఎక్కడ జరిగిందంటే సింగభూమ్ కేంద్రంగా ఇది జరిగింది. ఓకే, ఇప్పుడు జార్ఖండ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఎస్, ద రివాల్ట్ ఆఫ్ వెల్లూర్ occurred during the reign of which governor? ఇందాకే మాట్లాడుకున్నాం కదా వెల్లూర్ మ్యూటనీ గురించి. ఎస్, మరి ఎవరి టైంలో అని అడుగుతున్నాడు. వెల్లూర్ మ్యూటనీ ఎప్పుడు అన్నాను? 1806. మరి 1806 లో వెల్లెస్లీ ఉండేనా, మింటో ఉండేనా, కానివాలస్ ఉండేనా? వీళ్ళు ఎవరు లేకుండే కదా. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? సర్ జార్జ్ బార్లో. ఓకే, 1806 లో గవర్నమెంట్ వాళ్ళ సోషో రిలీజియస్ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవుతుందన్న రీజన్ తోని సర్ జార్జ్ బార్లో గవర్నర్ గా ఉన్నప్పుడు అక్కడ వెల్లూరులో సైనికులు తిరుగుబాటు చేయడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఇస్ డి అండి.
విచ్ అమంగ్ ద అబోవ్ పేర్స్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంట. చూద్దాం. సంతాల్ రెబిలియన్ కరెక్ట్ 55 నుంచి 56 వరకు కదా. ఎస్. కోల్స్ అప్రైజింగ్ 1831 కరెక్టే, ఇందాకే చూసాం. కాశీస్ ఇది కూడా కరెక్టే. కాశీస్ 1829లో తీరత్ సింగ్ నేతృత్వంలో వీళ్ళు అస్సాంలో తీరుత్ సింగ్ నేతృత్వంలో బ్రిటిషర్స్ మీద తిరగబడ్డారు. ఎందుకోసం అంటే బ్రిటిష్ గవర్నమెంట్ బ్యాన్ ద షిఫ్టింగ్ కల్టివేషన్. ఇప్పటికి కూడా ఆ ప్రాబ్లం ఉంది కదా మన తెలంగాణలో కూడా. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో అప్పుడప్పుడు చూస్తాం కదా, పోడు వ్యవసాయం కాన్సెప్ట్ మీద అక్కడక్కడ అరెస్ట్లు చేసిరు ఫారెస్ట్ అఫీషియల్స్ అని చెప్పి. ఎస్, అదే ఇది. కాశీస్ 1829. ఫైనలీ అహోమ్స్ ఇన్ 1815. అహోమ్స్ రిబిలియన్ అనేది అహోమ్ రీజియన్ లో, అంటే అస్సాం రీజియన్ లో గోమ్దార్ కున్వార్ నేతృత్వంలో 1828, 1829 పీరియడ్ లో జరిగిందండి. 1815లో కాదు, అహోమ్ రివోల్ట్. ఓకే, సో మరిది మనకు ఆన్సర్ అవుతుంది. రైట్, నాట్ కరెక్ట్ అన్నాడు. సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్, అహోమ్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్రైజింగ్ occurred in మహారాష్ట్ర? కింది వాటిలో మహారాష్ట్రలో జరిగిన అప్రైజింగ్ ఆర్ తిరుగుబాటు ఏది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ బిల్ అప్రైజింగ్, బి రంపా అప్రైజింగ్, సి కోల్ అప్రైజింగ్, డి సంతాల్స్ అప్రైజింగ్. ఇందులో రంపా అప్రైజింగ్ 100% కాదని మనకు తెలుసు. ఎందుకు? ఇది మన దగ్గర జరిగింది కదా, మరి మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో రంపా అప్రైజింగ్, అల్లూరి సీతారామరాజు గారు గురించి మాట్లాడినప్పుడల్లా అందరికీ గూస్ బంప్స్ వస్తాయి. ఎస్, మహేష్ బాబు గారు ఫాదర్ కృష్ణ గారు ఈ మూవీ చూసారా? చాలా బాగుంటుంది, అల్లూరి సీతారామరాజు గారి సినిమా. సో 1922-24 మధ్యలో బ్రిటిష్ ఆఫీసర్స్ అట్రాసిటీస్కి వ్యతిరేకంగా ఇది చేయడం జరిగింది. కోయా ఆర్ రంపా రెబిలియన్ అంటారు ఆంధ్రప్రదేశ్ అండర్ అల్లూరి సీతారామరాజు. ఓకే, రైట్, అల్లూరి సీతారామరాజు గారి నాయకత్వంలో ఇది జరిగింది. సో మరి బిల్ అప్రైజింగ్ అనేది ఇది మహారాష్ట్రలో జరిగిందండి. బిల్స్ అప్రైజింగ్ 1818 నుంచి 1831 వరకు జరిగింది. బేసికలీ ఇన్ ద మహారాష్ట్రలో నార్థన్ మహారాష్ట్ర రీజియన్ ఖాందేశ్ ఉంటుంది కదా. తెలంగాణ హిస్టరీ చదివే వాళ్ళకు ఈ పేరు తెలిసి ఉంటుంది. నిజాముల్ ముల్క్ కింగ్గా ఉన్నప్పుడు ఖాందేశ్ రీజియన్ అనేది ఈయన రాజ్యంలో భాగంగానే ఉండేది. తర్వాత వచ్చిన రాజుల టైంలో ఈ ఖాందేశ్ అనేది బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. బేసిక్గా 1818లో ఆ వెళ్ళిన సంవత్సరమే గొడవలు స్టార్ట్ అయినాయి. 1818లోనే బ్రిటిష్ వాళ్ళకు ఖాందేశ్ వాళ్ళ చేతుల్లోకి రావడం జరిగింది. మరి ఆ బ్రిటిషర్స్ ఆ ఏరియాలోకి చొచ్చుకోపోవడం వల్ల బయటే వాళ్ళని చూసి సస్పీషియస్గా ఫీల్ అయ్యే బిల్స్ వాళ్ళ టెరిటరీలో బ్రిటిషర్స్ని చూసి అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దీనికి ముఖ్యంగా బాజీరావు II, ద లాస్ట్ పేష్వా ఆఫ్ మరాఠా ఎంపైర్ బాజీరావు II ఉన్నారు కదా, ఆయన మినిస్టర్గా ఉన్న త్రింబక్జీ అనే వ్యక్తి వీళ్ళని ఇన్స్టిగేట్ చేశాడు బ్రిటిషర్స్కి అగేన్స్ట్గా అని చెప్పి, ఖాందేశ్ ఏరియాలో ఇన్స్టిగేట్ చేశాడు అని చెప్పి మరి మన హిస్టోరియన్స్ అంటా ఉంటారు. ఓకే, సో ఆన్సర్ ఈస్ బిల్స్ అండి. ఇక కోల్ అప్రైజింగ్ ఇందాకే మాట్లాడుకున్నాం కదా, 1831 to 1832 సింగ్భూమ్లో జరిగింది అని చెప్పి. ఎస్, మరి ఇంకా మిగిలింది ఏంది? సంతాల్స్. ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లోనే ఇది డీటెయిల్డ్గా చెప్పారు. సంతాల్స్ అప్రైజింగ్ 1855, 1856 ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి క్వశ్చన్లే చిన్న చిన్న క్వశ్చన్లే ఇస్తాడు ఎగ్జామ్లో వీళ్ళ మీద. ఓకే, రైట్. ఆఫ్టర్ ద సంతాల్ అప్రైజింగ్ సబ్సైడెడ్, వాట్ వాజ్ ద మెజర్స్ టేకెన్ బై ద కొలోనియల్ గవర్నమెంట్? సంతాల్ అప్రైజింగ్ 1855-56లో దాన్ని అణిచివేసిన తర్వాత మళ్ళీ అది రాకుండా ఎలాంటి మెజర్స్ తీసుకుంది కొలోనియల్ గవర్నమెంట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ యూపీఎస్సీ 2018 క్వశ్చన్ ప్రిలిమ్స్లో అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్, ద టెరిటరీస్ కాల్డ్ యాజ్ సంతాల్ పరగనాస్ వేర్ క్రియేటెడ్. ఎస్, కరెక్టే. ఇట్ బికేమ్ ఇల్లీగల్ ఫర్ సంతాల్స్ టు ట్రాన్స్ఫర్ ల్యాండ్ టు ఏ నాన్ సంతాల్. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2 అండి. ఈ సంతాల్ రెబిలియన్ ఇది
చాలా ఫేమస్ రిబిలియన్ కదా. ఎస్, 1855-56లో దగ్గర దగ్గర 60,000 సంతాల్స్ బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడారు. మరి బ్రిటిష్ వాళ్ళు ఈ రివాల్ట్ని సప్రెస్ చేసిన విషయం మనకు తెలిసిందే. బట్ సప్రెస్ చేసిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ మళ్ళీ వీళ్ళు చాలా భయంకరంగా ఫైట్ చేసిరండి. సో ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఫైట్ చేసే ఇబ్బంది అని చెప్పి వాళ్ళ డిమాండ్ అయిన సపరేట్ సంతాల్ పరగనాని ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. ఓకే, ఒక సపరేట్ డిస్టిక్ సంతాల్ పరగనా అన్న పేరు మీద బ్రిటిష్ గవర్నమెంట్ సపరేట్ ఒక డిస్టిక్ ని క్రియేట్ చేసింది. అలాగే సంతాల్ పరగనా టెనాన్సీ యాక్ట్, సంతాల్ పరగనా టెనాన్సీ యాక్ట్ అని చెప్పి ఒకటి పాస్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ నిజంగా సంతాల వ్యక్తే ఆయనకి ఏదో ఎక్కువ రేట్ వస్తుందని చెప్పి బయట వాళ్ళకి అమ్ముకున్నా కూడా అది చెల్లదు. ఇట్ విల్ బికమ్ ఇల్లీగల్. సంతాల్ హ్యాస్ టు ట్రాన్స్ఫర్ హిస్ ల్యాండ్ ఆర్ ఇఫ్ హీ వాంట్స్ టు సెల్ హిస్ ల్యాండ్ హీ హ్యాస్ టు సెల్ ఇట్ టు అనదర్ సంతాల్ ఓన్లీ అని చెప్పి ఆ బిల్లులో మెన్షన్ చేయబడి ఉంది. ఓకే రైట్. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. Now coming on to the next question, with reference to the history of India, Ulgulan or the Great Tumluth is the description of which of the following events? ఈ ఉల్గులన్ ఆర్ గ్రేట్ తుమ్లోట్ అనేది కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ లో దేనికి సంబంధించింది అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఇది మనకి ఎలా తెలుసు కదా, రివాల్ట్ ఆఫ్ 1857 సంబంధించిన ఉల్గునల్ ఆర్ గ్రేట్ తుమ్లాట్. బేసికలీ దిస్ ఇస్ రిగార్డింగ్ ఏ ట్రైబల్ థింగ్, రైట్? సో రివాల్ట్ ఆఫ్ 1857 కాదు. మరి మన ఏపీ తెలంగాణ వాళ్ళకు ఈ విషయం కొంచెం ఐడియా ఉంటుంది, చూద్దాం. మప్పిలియా రెబెలియన్ ఆఫ్ 1921 కాదు. ఎందుకు? మప్పిలియా రెబెలియన్ 1921లో ఎక్కడ జరిగింది గైస్? మన దగ్గర, సారీ, ఇది ట్రైబల్స్కి సంబంధించిన ఇష్యూయా? మప్పిలియా రెబెలియన్ కాదు కదా, ముస్లిమ్స్ కేరళలో చేసిన మూమెంట్ కదా ఇది. ఎస్, ద ఇండిగో రివాల్ట్ ఆల్రెడీ చదువుకున్నాం, ఇది కాదు. ఇక మిగిలింది ఏంది? బిర్సా ముండాస్ రివాల్ట్ ఆఫ్ 1899 and 1900. ఎస్, కరెక్ట్ కదా, రైట్. మన ఆన్సర్ ఇస్ బిర్సా ముండాస్ రివాల్ట్ ఆఫ్ 1899 and 1900. ఇది యూపీఎస్సీలో 2020లో ప్రిలిమ్స్లో అడిగారు. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. బేసిక్గా ముండాస్, ఇప్పటికి కూడా ముండాస్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తారు? జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళే కదా. వాళ్ళ సీఎం వాళ్ళ సీఎం కాదు, హేమంత్ సోరెన్. కానీ మనకు జార్ఖండ్లో ముండాస్ ఉంటారు, అర్జున్ ముండా అని ఇట్లా చాలా ఫేమస్ సెంట్రల్ మినిస్టర్స్ వీళ్ళు ఉన్నారు కదా. ఎస్, మరి జార్ఖండ్లో ఇది 1899, 1900లో జార్ఖండ్లో జరిగింది. దాని లీడర్ ఎవరు? బిర్సా ముండా. దేనికి బేసికలీ దేనికోసం చేశారు? రీజన్ ఏంటి? అగేన్స్ట్ ద క్రిస్టియన్ మిషనరీస్ అండ్ దేర్ ఫోర్సిబుల్ కన్వర్షన్ ఆఫ్ దెమ్సెల్వ్స్ ఇంటూ క్రిస్టియానిటీ అండ్ ఆల్సో అగేన్స్ట్ ద ఫోర్స్డ్ లేబర్. ఈ రెండుటికి వ్యతిరేకంగా బిర్సా ముండా నాయకత్వంలో ముండాసు బ్రిటిష్ వారి మీద తిరగబడడం జరిగింది. ఓకే, ఎక్కడ? జార్ఖండ్లో. ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రీసెంట్గానే అడిగారు కదా. ఉల్గులన్ అంటే అర్థము గ్రేట్ తుమ్లూత్ అని చెప్పి. ఓకే రైట్. మరి రెవల్యూషన్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసి సపరేట్గా ముండా రాజ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. అంటే మా సపరేట్ రాష్ట్రం అనుకోండి, లేకపోతే సపరేట్ దేశం అనుకోండి, ఏమన్నా అనుకోండి, కానీ అంటే ఇండిపెండెన్స్, మా ముండా ఏరియాస్ని మేమే పాలించుకుంటాం, ఎవరితో సంబంధం లేదనే కాన్సెప్ట్ కింద ఇది రాంచి చుట్టుపక్కల ఏరియాలో వచ్చిన మూమెంట్. ఓకే, and also one more thing, this movement was against the landlords and money lenders who are taking away the resources of the tribal people. Okay, so answer is D. అంటే నేను ఫస్ట్ చెప్పిన క్రిస్టియన్ మిషనరీస్ ఎగ్జాంపుల్ కూడా కరెక్టే అండి. ఏదైనా ఒక మూమెంట్కి ఒకటే ఒక రీజన్ ఉండదు, చాలా రీజన్స్ ఉంటాయి. ఈ రెండు మెయిన్ రీజన్స్. ఓకే, ద వర్డ్ ఆదివాసి వాజ్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ టు రిఫర్ ద ట్రైబల్ పీపుల్ బై. ట్రైబల్స్ ఉన్నారు కదా, మనం ట్రైబల్స్ని ఆదివాసీలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం కదా. ఎస్, మరి వాళ్ళకి ఆ పేరు మొట్టమొదటిసారిగా ఇచ్చింది ఎవరు? మహాత్మా గాంధీ గారా, తక్కర్ బాబా గారా, జ్యోతిబా పూలే గారా, లేకపోతే బిఆర్ అంబేద్కర్ గారా? ఈ నలుగురిలో ఎవరిచ్చారు? గాంధీ గారు అయితే ఇవ్వలేదు ఆదివాసీస్కి. బేసిక్గా జ్యోతిబా పూలే గారు బీసీ మూవ్మెంట్తో ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తి. అంబేద్కర్ గారు స్టార్టింగ్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ సంబంధించిన విషయాలు మాత్రమే ఇన్వాల్వ్ అయిన వారు.
తర్వాత రాజ్యాంగం రాశారు. సో మిగిలింది టక్కర్ బాబా రైట్. సో మరి ఆన్సర్ కూడా అదేనండి. మొట్టమొదటిసారిగా ఆదివాసి అన్న పేరు ట్రైబల్ పీపుల్కి ఇచ్చింది టక్కర్ బాబానే. ఈయన పాపులర్గా నోన్ యాజ్ టక్కర్ బాబా. మరి ఈయన అసలు పేరు ఏంటంటే అమృత్లాల్ విఠల్ దాస్ టక్కర్. అమృత్లాల్ విఠల్ దాస్ టక్కర్. ఓకే, బేసికలీ ఈయన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో మెంబర్గా ఉన్నాడు. మరి అన్టచబుల్స్కి ట్రైబల్స్కి వాళ్ళ రైట్స్, రెండు వేరే వేరే కమ్యూనిటీస్, వాళ్ళ రైట్స్ కోసం ఈయన పాటుపడడం జరిగింది. బేసికలీ ఈ వాజ్ డీప్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద థాట్స్ ఆఫ్ మహాత్మా గాంధీ గారి ఫాలోవర్ అండి ఈయన. మరి డ్యూరింగ్ 1933-34లో హరిజన ఉద్యమం స్టార్ట్ చేశారు కదా మహాత్మా గాంధీ గారు. ఆ టైంలో ఈయన ఆ టూర్ మొత్తము మహాత్మా గాంధీ గారితో కలిసి పాల్గొనడం జరిగింది. అండ్ తర్వాత మరి ఈయనని మహాత్మా గాంధీ గారు ఆయన స్టార్ట్ చేసిన హరిజన్ సేవక్ సంఘ్ ఉంది కదా, హరిజన్ సేవక్ సంఘ్, దానికి టక్కర్ బాబా గారిని సెక్రటరీగా నియమించడం జరిగింది. మరి హరిజన్ సేవక్ సంఘ్ యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరండి? జిడి బిర్లా. ఇప్పుడు బిర్లాస్ ఉన్నారు కదా, వాళ్ళ ఒక మూల పురుషుడు అనుకున్నా తప్పేం లేదు. జిడి బిర్లా ఆర్ ఘన్శ్యామ్ దాస్ బిర్లా. ఓకే రైట్. సో ఆన్సర్ ఏంటి? టక్కర్ బాబా. Now coming on to the next question. Which amongst the following provided a common factor for tribal insurrections in India in the 19th century? ఇన్సరెక్షన్ అంటే ఏం లేదండి, తిరుగుబాటు అని చెప్పి అర్థము. ట్రైబల్ తిరుగుబాట్లు ట్రైబల్ తిరుగుబాట్లు 19th సెంచరీలో 20th సెంచరీలో చాలా జరిగాయి కదా. మరి దానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి? ఒక సింగిల్ రీజన్ చెప్పమంటే ఏం చెప్తారు? వారు కామన్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్తారని చెప్పి అడుగుతున్నాడు. కీ రీజన్ అంటే ఏం చెప్తారని. సో ఆప్షన్స్: ఇంట్రొడక్షన్ ఆఫ్ ఏ న్యూ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అండ్ టాక్సేషన్ ఆఫ్ ట్రైబల్ ప్రోడక్ట్స్, ఇది కరెక్టే. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫారెన్ రిలీజియస్ మిషనరీస్ ఇన్ ట్రైబల్ ఏరియాస్, ఇది కూడా కరెక్టే. ఇందాక ముండాకు సంబంధించిన విషయం మీద చెప్పాను కదా, ముండా రివాల్ట్స్ దగ్గర. దీనివల్ల కూడా అప్పుడు ట్రైబల్లో ఇష్యూస్ అయ్యాయి. రైజ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మనీ లెండర్స్, ట్రేడర్స్ అండ్ రెవెన్యూ ఫార్మర్స్ యాజ్ మిడిల్ మెన్ ఇన్ ట్రైబల్ ఏరియాస్, ఇది కూడా కరెక్టే. ఇవన్నీ కరెక్ట్ రీజన్సే. ద కంప్లీట్ డిస్రప్షన్ ఆఫ్ ద ఓల్డ్ అగ్రేరియన్ ఆర్డర్ ఆఫ్ ద ట్రైబల్ కమ్యూనిటీ, ఇది కరెక్టే. కానీ ఈ అన్ని రీజన్స్ కన్నా ఇది అనేది అన్నిటికన్నా బేసిక్ రీజన్ అండి, కీ రీజన్. అప్పటి వరకు ట్రైబల్స్ వాళ్ళు పోడు వ్యవసాయం చేసేవాళ్ళు, షిఫ్టింగ్ కల్టివేషన్ ఆర్ జూమ్ కల్టివేషన్, ఏదైనా ఒకటే. కమ్యూనిటీ మొత్తానికి అందరి ల్యాండ్ మీద హక్కులు ఉన్నాయన్న కాన్సెప్ట్ మీద చేసుకునేవాళ్ళు, రైట్. అందరి కాన్సెప్ట్ అని చెప్పి, అందరిది అని చెప్పి. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీ అనే కాన్సెప్ట్ ఇదంతా తీసుకొచ్చారు. మరి ఒక్కసారిగా వీళ్ళు లోపలికి చర్చకి వెళ్ళి ట్రైబల్ ఏరియాస్కి అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించడంతో గొడవలు అయ్యాయి. సో దిస్ ఈస్ ద బేసిక్ రీజన్ ఫర్ దట్. కామన్ ఫ్యాక్టర్ అన్నిటికీ కూడా ఇదే. ఎందుకంటే ప్రతి ట్రైబల్ రివాల్ట్లో ఫారెన్ రిలీజియన్ మిషనరీస్ అక్కడికి వెళ్ళి వాళ్ళని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి జరిగినాయి ఏం లేవు. ప్రతిదీ కొన్ని అట్లా జరిగినాయి, కొన్ని అలా జరగని కూడా ఉన్నాయి, రైట్. సో మరి ల్యాండ్ రెవెన్యూ అండ్ టాక్సేషన్ ఆఫ్ ట్రైబల్ ప్రోడక్ట్స్, ఇది కూడా రీజనే బట్ నాట్ ద మెయిన్ రీజన్. ఓకే రైట్. సో ఆన్సర్ ఇస్ డి అండి. Now coming on to the next question. The following popular movements occurred after 1857. కింద ఇచ్చిన 4 కూడా 1857 తర్వాతనే జరిగినాయి. మరి దాన్ని ఆర్డర్ వైజ్ పెట్టమంటున్నాడు, చూద్దాం. ఆర్డర్ వైజ్ పెట్టమన్నాడా? సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్డర్ వైజ్ ఇక్కడ ఇచ్చింది ఒక రకంగా. ఆఫ్టర్ 1857 క్వశ్చన్ తప్పండి. ఎందుకంటే మనకు సంతాల్ రెబెలియన్ దీనికన్నా ముందే అయింది కదా, 1857 కన్నా ముందే. మనం ఆర్డర్ వైజ్ మాత్రం పెట్టడానికి ట్రై చేద్దాం. సంతాల్ రెబెలియన్. ఓకే, ద ఫాలోయింగ్ పాపులర్ మూమెంట్స్ occurred ఆఫ్టర్ 1857. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్స్. మనకు ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు? 3 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఆటోమేటిక్గా సంతాల్ రెబెలియన్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది మనకు, రైట్. సంతాల్ రెబెలియన్ 1855-56 కదా. సో దాన్ని ఇక్కడ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 1857 రివాల్ట్ కన్నా కొంచెం ముందైన రివాల్ట్ సంతాల్ రెబెలియన్. 1857 రివాల్ట్ కాగానే కొన్ని రోజులకి అయిన రెబెలియన్ ఇండిగో రివాల్ట్. ఓకే,
రైట్. ఇక డెక్కన్ రైట్స్ ఎప్పుడు జరిగాయి గైస్? మహారాష్ట్రలో జరిగాయి కదా, 1875లో జరిగాయి. బిర్సా ముండా అప్రైజింగ్ ఇప్పుడే మాట్లాడుకున్నాం, రాంచీలో జరిగినాయి అని చెప్పి 1899, 1900. మరి ఇక్కడ మనము అసెండింగ్ ఆర్డర్ ట్రై చేద్దాం ఫస్ట్. సో 2, 3, 4 ఆన్సర్ కావాలా? ఒకవేళ లేదనుకోండి ఆన్సర్ 4, 3, 2 చూసుకుంటాం ఇప్పుడు. ఓకే, 2, 3, 4. యా, మనకు ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఇక్కడ. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ మ్యాచ్ ద ఫాలోయింగ్. 4 రివాల్ట్స్ ఇచ్చాడు, మరి అవి ఏ స్టేట్ లో జరిగాయి అని చెప్పి అడిగాడు. చూద్దాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న దాంట్లో బిర్సా ముండా రివాల్ట్ ఇక్కడ ఉంది, మరి అక్కడ జార్ఖండ్ లో జరిగిందని చెప్పాను కదా బిర్సా ముండా రివాల్ట్. ఎస్, మరి జార్ఖండ్ ఇక్కడ లేదు కానీ ఉందంటే మనకు బీహార్ పెట్టుకోవాలి ఆప్షన్, ఎందుకంటే బీహార్ లో నుంచే కదా జార్ఖండ్ డివైడ్ అయింది. రైట్. ఈ 3 రివాల్ట్స్ మనం మాట్లాడుకోలేదు. మొప్లా రివాల్ట్ గురించి చెప్పలేదు కదా. ఎస్, ఐ విల్ ట్రై టు గివ్ సమ్ ఇన్సైట్స్ ఆన్ మొప్లా ఆర్ మపిలా రెబిలియన్ ఆఫ్ 1921. మొప్లా రివాల్ట్ ఇది కేరళలో జరిగింది 1921 లో. బేసిక్ గా అక్కడ ముస్లిం పీజెంట్స్, పూర్ ముస్లిం పీజెంట్స్ ఆఫ్ కేరళ, దే వేర్ కాల్డ్ యాజ్ మొప్లాస్ ఆర్ మప్పిలాస్ అని చెప్పి పిలిచేవారు వాళ్ళని. సో బేసిక్ గా స్టార్టింగ్ అరబ్ నుంచి చాలా మంది ట్రేడ్ కోసం వచ్చారు కదా కేరళకు. ఎస్, వాళ్ళ డిసెండెంట్సే ఈ మొప్పిలాస్. ఓకే, మరి వీళ్ళు కౌలు రైతుల్లాగా లేకపోతే అగ్రికల్చర్ లేబర్స్ లాగా అక్కడున్న హిందూ జమీందార్స్ అయిన జెన్మీస్ కింద పనిచేసే వాళ్ళు. వీళ్ళు ఒకానొక సమయంలో ఆపరేషన్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల తిరుగుబాటు చేయడం జరిగింది. ఎస్, అదే తిరుగుబాటు ఈ మొపిలియా రెబిలియన్. నథింగ్ అండి, హిందూ జమీందార్స్ కి వ్యతిరేకంగా వాళ్ళ కింద పనిచేసే లేబరర్స్ కానీ కౌలు రైతులు కానీ మొప్పిలాస్ రివాల్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. వీళ్ళని జెన్మీస్ అంటారు. హిందూ జమీందార్స్ వేర్ కాల్డ్ యాజ్ జెన్మీస్ అండ్ ముస్లిం పీజెంట్స్ వేర్ కాల్డ్ మొపిలాస్. ఓకే, 1920 అంతకుముందు కూడా చిన్న చిన్న రివాల్ట్స్ జరిగినాయి, బట్ 1921 లో ఇట్ వాజ్ ఏ హ్యూజ్ మూమెంట్. మరి ఈ మూమెంట్ కి పొలిటికల్ పార్టీ సపోర్ట్ కూడా దొరుకుతుంది కదా ఆటోమేటిక్ గా, ఎక్కువ మంది గొడవ చేస్తే. ఎస్, ఇక్కడ కూడా దొరికింది. ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ద మూమెంట్ వాజ్ లెడ్ బై కాంగ్రెస్ లీడర్స్ ఆఫ్ కేరళ. ఎవరెవరు? పేర్లు ఇంపార్టెంట్, ఈ పేర్ల మీద క్వశ్చన్స్ వచ్చినాయి చాలా సార్లు. గోపాల్ మీనన్, మహదేవ నాయర్ అండ్ యాకూబ్ ఖాన్. వీళ్ళ ముగ్గురు పేర్లు ఇంపార్టెంట్. అండ్ గాంధీ గారు కూడా ఈ మూమెంట్ కి సపోర్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే పేద పీజెంట్స్ కోసము గాంధీ గారు కూడా ఇక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ ఫేజ్ లో మూమెంట్ పీస్ఫుల్ గా ఉండే, ఎందుకంటే లీడర్షిప్, ఎప్పుడైనా ఒక మూమెంట్ కి ప్రాపర్ లీడర్షిప్ ఉంటే ఆ మూమెంట్ ని పీస్ఫుల్ పద్ధతిలో తీసుకెళ్లి దాంట్లో విజయం సాధించవచ్చు. అదే లీడర్షిప్ లేకుండా ఎక్కడికక్కడ ఎవరు వాళ్ళు చేసిరు అనుకోరు మూకస్వామ్యం లాగా, అప్పుడు వైలెన్స్ జరుగుతుంది, గొడవలు అయిపోతాయి. ఓకే, రైట్. మరి ఇక్కడ గాంధీ గారి సపోర్ట్ ప్లస్ మహాదేవ నాయర్ లాంటి వ్యక్తుల యొక్క లీడర్షిప్ వల్ల ఇక్కడ పీస్ఫుల్ గానే జరిగింది. ఓకే, ఈ మూమెంట్ 1921 లో జరిగింది కాబట్టి ఆ టైంలో జరుగుతున్న నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఉండే కదా. ఎస్, దాంతో ఈ మూమెంట్ ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో లీడర్స్ ని మరియు కొందరు పీజెంట్స్ ని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి తర్వాత వదిలేశారు. మరి అక్కడికి ఆగలేదు, దాని తర్వాత సెకండ్ ఫేజ్ ఆఫ్ ద మూమెంట్ కూడా స్టార్ట్ అయింది. మరి ఆ టైంలో వాయిలెంట్ అండ్ కమ్యూనల్ గా ఇది మారడం జరిగింది, ఎందుకంటే లీడర్షిప్ సరిగ్గా లేకుండే లోకల్ మొప్పిలాస్ ఉంటారు కదా, వాళ్ళే దీనికి లీడర్షిప్ తీసుకున్నారు, బయట వాళ్ళని కాకుండా. సో అందువల్ల ఇక్కడ కమ్యూనల్ రైట్స్ అండ్ వైలెన్స్ జరగడం జరిగింది. కమ్యూనల్ అని చెప్పి ఎందుకు అన్నానంటే, ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ రివాల్ట్ లో మొప్పిలాస్ లోకల్ జమీందార్స్ యొక్క ఇల్లులు మాత్రమే కాకుండా హిందూ టెంపుల్స్ రిలేటెడ్ టు దిస్ జెన్మీస్, అంటే ఈ లోకల్ జమీందారులు కట్టించిన హిందూ టెంపుల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇదంతా జరిగిన తర్వాత మరి ఇంత వైలెన్స్ చేస్తే గవర్నమెంట్ ఊరుకుంటుందా? దగ్గర 10,000 మంది మొప్పిలాస్ ని చంపేసి మరి బ్రిటిష్ గవర్నమెంట్ ఈ గొడవని సప్రెస్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో మరి మొప్పిలా రివాల్ట్ కేరళకు సంబంధించింది. అలాగే ఇందాక నేను చెప్పినట్లుగా ఇయర్ తో పాటు ఆ ముగ్గురు లీడర్లు మరియు దీన్ని
నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ తో ఇంటిగ్రేట్ చేశారు అనే విషయం కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకే రైట్. నెక్స్ట్ ఏముంది, పబ్నా రివాల్ట్ కదా. మనం పబ్నా రివాల్ట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నట్టున్నాం. ఎస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మనకు పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఏమి అవసరం లేదు. రైట్. సో మరి పబ్నా రివాల్ట్ ఇస్ రిలేటెడ్ టు వాట్ అండి? పబ్నా మూమెంట్ ఇది బెంగాల్లో ఎక్స్ప్లాయిటేషన్, జమీందార్స్ ఎక్స్ప్లాయిటేషన్ అగేన్స్ట్ గా చేసిన మూమెంట్. లీడర్స్ పేర్లు గుర్తున్నాయా? పబ్నా రివాల్ట్, కేశవ్ చంద్ర రాయ్, షాబునాథ్ పాల్ అండ్ కుదీముల్లా, వీళ్ళు ముగ్గురు కలిపి వీళ్ళ నాయకత్వంలో చేయడం జరిగింది. ఓకే రైట్. సో మొప్పిలా రివాల్ట్ కేరళ, పబ్నా రివాల్ట్ బెంగాల్, బిర్సా ముండా రివాల్ట్ బీహార్ ఆర్ జార్ఖండ్. ఇక మిగిలింది ఏకా మూమెంట్ ఆఫ్ అవధ్, ఏకా మూమెంట్ ఆఫ్ అవధ్. రైట్. సో మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది గైస్? చూడండి 1342 కదా. ఎస్ 1342 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే రైట్. యూపీఎస్సి ప్రిలిమ్స్ 1997 లో అడిగారు ఇలాంటి క్వశ్చన్స్. గ్రూప్ 2 లో, గ్రూప్ 3 లో చాలా సార్లు రిపీట్ అవుతా ఉంటాయి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ అని చెప్పి 4 ఈవెంట్స్ ఇచ్చిండు. అవేంటో చూద్దాం. ఇండిగో రివాల్ట్, సంతాల్ రెబిలియన్, డెక్కన్ రియాట్స్, మ్యూటినీ ఆఫ్ ద సిపాయిస్. క్రోనాలజికల్ ఆర్డర్ యూపీఎస్సీ 1999 లో అడిగింది. ఇప్పుడు గ్రూప్స్ లో అడుగుతున్నారు ఇలాంటి క్వశ్చన్. ఇంకా మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ లో ఆర్ మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ లోనే అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చినట్టు కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ అని చెప్పి అది కూడా క్రోనాలజికల్ ఆర్డర్స్ చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. ఎస్ మరి ఇప్పుడు దీన్ని చూద్దాం. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్స్ ట్రై చేద్దాం, లేకపోతే డిసెండింగ్ ఆర్డర్ పోదాం. మ్యూటనీ ఆఫ్ ద సిపాయిస్ ఎప్పుడు జరిగింది? సిపాయి మ్యూటనీ ఆర్ రివాల్ట్ ఆఫ్ 1857 ఆర్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంతా ఒకటే కదా. ఎస్ ఇది 1857 లో జరిగింది. మరి ఇది అయిన కొన్నేళ్ళకి నెక్స్ట్ రివాల్ట్, ఇండియాలో జరిగిన పెద్ద రివాల్ట్ ఏంటి? ఇండిగో రివాల్ట్ 1859, 1860. రైట్. మ్యూటనీ ఆఫ్ సిపాయిస్ ఆర్ 1857 రివాల్ట్ కన్నా కొంచెం ముందు జరిగింది ఏది? సంతాల్ రిబిలియన్ కదా, 1855, 56. దీని నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకునే మరి సిపాయిస్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఫైనలీ డక్కన్ రియాట్స్. డక్కన్ రియాట్స్ ఎప్పుడు జరిగాయి? 1875 లో డక్కన్ రియాట్స్ చేయడం జరిగింది. మనము 3 మాట్లాడుకున్నాం కానీ ఇప్పటి వరకు డక్కన్ రియాట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకోలేదు కదా. ఎస్ బేసికలీ డక్కన్ రియాట్స్ అనేది కూడా పీసెంట్స్, ఫార్మర్స్ చేసిన రెబెలియన్ అనేది. అగేన్స్ట్ హూమ్? అగేన్స్ట్ మనీ లెండర్స్, అగేన్స్ట్ మనీ లెండర్స్ ఇన్ మహారాష్ట్ర. మెయిన్ గా మరాఠ్వాడా ఏరియా ఉంటది కదా, ఆ మరాఠ్వాడా అండ్ వెస్టర్న్ మహారాష్ట్ర, బారామతి, షోలాపూర్, అహ్మద్ నగర్, దిస్ ఆల్ డజంట్ కమ్స్ అండర్ మరాఠ్వాడా. ఓకే. అహ్మద్ నగర్, పూణే, సతారా, షోలాపూర్ డిస్ట్రిక్ట్స్ అంటే వెస్టర్న్ మహారాష్ట్ర ఏరియాలో. ఇప్పుడు ఎప్పుడైతే ఎన్సీపీ శరద్ పవార్ గారు స్ట్రాంగ్ గా ఉన్న ఏరియాస్ ఉన్నాయి చూసిరా. ఎస్ ఆ ఏరియాలో, ఆ బెల్ట్ లో ఇది జరగడం జరిగింది. ఇట్ వాస్ చీఫ్లీ అగేన్స్ట్ ద అప్రెసివ్ గుజరాతీ అండ్ మార్వారీ మనీ లెండర్స్ నోన్ యాజ్ షావుకార్స్. మన దగ్గర కూడా ఇక్కడ పాత సినిమా గుర్తుందా, షావుకార్ జానకి అని చెప్పి సినిమా వచ్చింది. ఎస్ ఆ షావుకార్ల గురించి ఇది. అంటే మనీ లెండర్స్. మరి గుజరాతీ అండ్ మార్వారీస్ అంటే రాజస్థాన్ చెందిన వాళ్ళు. గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ మనీ లెండింగ్ డబ్బులు రైతులకు ఇచ్చేవాళ్ళు. ఎక్కువ ఇంట్రెస్ట్ తో ఇచ్చేసి కట్టలేకపోతే ల్యాండ్స్ రాపించుకునేటోళ్ళు. మరి వాళ్ళకి అగేన్స్ట్ గా ఈ డెక్కన్ రియాట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ యాంటీ షావుకార్ రియాట్స్ ఇవి జరగడం జరిగింది. ఓకే. మరి దీనికి ఎవరు సపోర్ట్ చేశారు? లీడర్షిప్ లేకుండా డైరెక్ట్ గా వాళ్ళు మాత్రమే వేసుకున్నారా? లేదండి, ఇట్ వాస్ సపోర్టెడ్ బై ఎంజీ రనాడే. ఎంజీ రనాడే గారు ఉన్నారు కదా, పూనా సార్వజనిక సభ, ఆయనే కదా ఫౌండర్. అది మనం సోషల్ రిలీజియస్ మూవ్మెంట్స్ టాపిక్ లో మాట్లాడుకుందాం. ఎంజీ రనాడే గారు ఈ రెబిలియన్ కి సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే. మరి దీని తర్వాత ఇంత గొడవ జరిగేసరికి బ్రిటిష్ గవర్నమెంట్ డెక్కన్ అగ్రికల్చరల్ రిలీఫ్ యాక్ట్, డెక్కన్ అగ్రికల్చరల్ రిలీఫ్ యాక్ట్ 1879 అని ఒకటి తీసుకురావడం జరిగింది. దిస్ గేవ్ సమ్ రిలీఫ్ టు ద పీజెంట్స్ ఫ్రమ్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ మనీ లెండర్స్. మనీ లెండర్స్ నుంచి కొంచెము, దీనివల్ల మనీ లెండర్స్ నుంచి కొంచెము ప్రొటెక్షన్ దొరికింది రైతులకు. అంటే మినిమం ఇంత ఇంట్రెస్ట్ ఉండాలా, మాక్సిమం దీనికి వెళ్ళి దాటద్దు, ఇలాంటివన్నీ చట్టాలు తీసుకురావడం జరిగింది. సో మనం ఇప్పుడు కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ చూసుకుందాం. ఏమొస్తుంది క్రోనాలజికల్ ఆర్డర్ అంటే?
4 2413, రైట్? 2413 వస్తుంది కదా. ఎస్, 2413 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. చూద్దాం, ఒకవేళ అది లేకపోతే ఉల్టా అయ్యాల్సి వస్తుంది. 2413 ఉంది. ఒక్కొక్కసారి డిసైడింగ్ ఆర్డర్ కి ఇస్తాడు క్రోనాలజికల్ ఆర్డర్ లా చెప్పకుండా. అప్పుడు 2413 లేక 3142 ఉంది అనుకోండి, అదే ఆన్సర్ అయిపోతుంది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ స్టార్టెడ్ ద ఏకా మూమెంట్? ఏకా మూమెంట్ అనేది ఇది కూడా ఫార్మర్స్ మూమెంటే. మరి ఎక్కడ జరిగింది అనేది మనకు తెలిస్తే ఎవరు స్టార్ట్ చేసారో తెలుస్తుంది, రైట్? సో వేర్ వాజ్ ఏకా మూమెంట్ స్టార్టెడ్? ఏకా మూమెంట్ అనేది ఇది కూడా నాన్ కోఆపరేషన్ మూమెంట్ నడుస్తున్న టైంలోనే జరిగింది. దిస్ వాజ్ స్టార్టెడ్ బై ఫార్మర్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ లో జరిగింది. సో బేసిక్ గా ఫార్మర్స్ ఆఫ్ హర్దోయ్, బారాబంకి అండ్ అదర్ ప్లేస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ లో దీన్ని ఫార్మర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎందుకోసం అంటే ఆ ఏరియాలో ట్యాక్స్ వసూలు అనేది ఆల్రెడీ ఒక ట్యాక్స్ కింద వసూలు చేస్తామని చెప్పి యాక్సెప్టెడ్ ట్యాక్స్ రేట్ ఉంటది కదా, దానికన్నా 50% ఎక్కువ వసూలు చేస్తున్నారంట. దానికి వ్యతిరేకంగా ఫార్మర్స్ చేసిన మూమెంటే ఈ ఏకా మూమెంట్. అండ్ లీడర్ ఆఫ్ దిస్ ఏకా మూమెంట్ వాస్ మదారి పాసి. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1921-22 మదారి పాసి ఎక్కడ జరిగింది? దిస్ ఇస్ 3 విషయాలు. ఏకా మూమెంట్ ఇస్ అ ఫార్మర్స్ మూమెంట్ విచ్ వాస్ హెల్డ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఏ ఇయర్? 1921-22. లీడర్ ఎవరు? మదారి పాసి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, దేనికోసం చేసిరు అంటే ఆల్రెడీ వసూలు చేస్తున్న ట్యాక్స్ కన్నా, యాక్సెప్టెడ్ ట్యాక్స్ కన్నా 50% ఎక్కువ వసూలు చేయడంతో ఈ మూమెంట్ ని ఫార్మర్స్ చేయడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, చూద్దాం ఏముందో. రంపా రెబెలియన్, పబ్నా పీసెంట్ రివాల్ట్, బెంగాల్ ఇండిగో రివాల్ట్, జైంతియా రెబెలియన్, రైట్? రంపా రెబెలియన్ ఎప్పుడు జరిగింది? ఇది 1879-80 కదా, గోదావరి జిల్లాలో జరిగింది. ఇది అల్లూరి సీతారామరాజు గారికి సంబంధం లేదండి, అది తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, అది వేరే. 1879-80 పబ్నా పీసెంట్ రివాల్ట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 1875 ఆ టైంలో జరిగిందని. సో ఇక్కడ చూడండి, ఎస్ 1873-76 బెంగాల్ ఇండిగో రివాల్ట్ ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. ఏమని? 1857 రివాల్ట్ అయినాక వచ్చిన ఫస్ట్ మూమెంట్ అని చెప్పి. ఎస్, ఇది ఇక మిగిలింది జైంతియా రెబిలియన్ 1860-63. జైంతియా రెబిలియన్ ఆఫ్ 1860 అండ్ 63. సో మరి మనకు 4 తెలుసు ఇప్పుడు. మరి దీన్ని ఏం అడిగిండు? ఓకే, మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ కదా, సో ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, రైట్. జైంతియా రెబిలియన్ గురించి చెప్పలేదు కదా, ఇది పెద్ద ఫేమస్ కాదండి, అందుకే మనకి ఇప్పటివరకు రాలేదు. సో చూద్దాం. బేసికలీ దిస్ ఈజ్ ఏ జైంతియా రెబిలియన్. ఇది మేఘాలయలో ఉన్న జైంతియా హిల్స్ లో అక్కడ జైంతియా ట్రైబ్స్ వాళ్ళు చేశారు. ఇన్ 1860లో చేయడం జరిగింది. ఎందుకు? జైంతియా పీపుల్ మీద బ్రిటిషర్స్ హౌస్ ట్యాక్స్ వసూలు చేయడం స్టార్ట్ చేశారంట. మీరు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటారు కాబట్టి ట్యాక్స్ కట్టురు అని చెప్పి. దీనికి అపోజిట్ గా అలాగే ఇన్కమ్ ట్యాక్స్, అప్పట్లోనే ట్రైబల్స్ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేయడానికి ట్రై చేసారు. మరి వీటన్నిటికీ వ్యతిరేకంగా జైంతియా పీపుల్ ఈ రెబెలియన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. కొలోనియల్ ఆపరేషన్ కి అపోజిట్ గా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో మనకు ఆన్సర్ ఏంటి? 2413, రైట్? ఆప్షన్ బి, 2413 is the correct answer అండి. బిల్స్ రివాల్టెడ్ అగేన్స్ట్ ద బ్రిటిష్ ఇన్ విచ్ స్టేట్? బిల్స్ ఇందాక మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ ఒక క్వశ్చన్ దగ్గర. బిల్స్ కి సంబంధించిన విషయము. అప్రైజింగ్ ఆఫ్ బిల్స్ ఎప్పుడు జరిగింది అన్నాను? 1818 లో జరిగిందని చెప్పాను కదా. ఎస్, మరి వీళ్ళు ఏ స్టేట్ లో చేశారు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనకు బిల్స్ అప్రైజింగ్ 1818 అనగానే బేసిక్ గా గుర్తుకొచ్చేది మహారాష్ట్ర మాత్రమే. ఆ నార్థన్ మహారాష్ట్ర ఏరియా అండ్ గుజరాత్ బార్డర్ లో బిల్స్ అప్రైజింగ్ అనేది జరిగింది. మరి అక్కడనే మేజర్ గా జరిగింది. ఎప్పుడైనా ఆ ఏరియా ఈ ఖాందేశ్ ప్రాంతంలోనే బిల్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. బ్రిటిషర్స్ నిజాం దగ్గరికి వెళ్ళి 1818 లో ఇది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అప్పటి నుంచి
ఈ బిల్స్ అజిటేషన్ అనేది స్టార్ట్ అయింది. మరి దానికి మరాఠా లాస్ట్ పేష్వా బాజీరావు టూ ఒక మినిస్టర్ త్రింబక్జీ సపోర్ట్ చేశాడని కూడా చెప్పాను కదా. ఎస్, మరి ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర అండి. మహారాష్ట్రతో పాటుగా మధ్యప్రదేశ్ కూడా కొంచెం బార్డర్ ఉంటది కదా, ఆ మధ్యప్రదేశ్ లో అండ్ రాజస్థాన్ లో కూడా అక్కడక్కడ కొన్ని స్పోరాడిక్ ఈవెంట్స్ జరిగినాయంట. సో మరి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ అవుతుంది. రాజస్థాన్ ఆప్షన్ లో లేదు కాబట్టి. మరి బేసిక్ గా మహారాష్ట్ర అందరికి తెలుసు, ఈ రెండు పోతాయి. మరి మహారాష్ట్ర బెంగాల్, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అన్నప్పుడు బిల్స్ మధ్యప్రదేశ్ లో కూడా ఉన్నారు కానీ బెంగాల్ లో లేరు. సో ఆన్సర్ ఇస్ 26A అండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్ అంటున్నాడు. 4 పేర్లు ఇచ్చాడు, దాని ఇక్కడ లింక్ చేయమంటున్నాడు. అది ఏందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ముండా బిర్సా. ఎస్, బిర్సా ముండా రివాల్ట్ గురించి మనకు తెలుసు కదా, తెలుసు, అందరికి తెలిసిన విషయం ఇది. సంతాల్స్ కి సంబంధించిన రెబిలియన్ గురించి నేను ఆల్రెడీ మస్తాలు చెప్పిన, ఇప్పటికీ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూడండి. సంతాల్ రెబిలియన్, సన్యాసి రెబిలియన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రివాల్ట్స్ అండి. మరి సంతాల్ కి సంబంధించి లీడర్స్ ఎవరెవరు, సిద్ధు అండ్ కహ్ను కదా, కహ్ను ఆర్ కనుహు అంతా ఒకటే. సో ఇది కరెక్టే. అహోమ్ మూవ్మెంట్ గురించి కూడా చెప్పాను, 1828 లో జరిగింది అని చెప్పి. అస్సాంలో గోమ్దార్ కున్వార్, ఇవి 3 కరెక్టే. మరి తానా భగత్ నాయక్ కి తానా భగత్ కి ఏమీ సంబంధం లేదండి. బేసికలీ తానా భగత్స్ ఆర్ ఓరోన్ సెయింట్స్, వీళ్ళు ఓరోన్ ట్రైబ్ కి చెందిన వాళ్ళు. ఈ తానా భగత్ మూవ్మెంట్ అనేది ఓరోన్ సెయింట్స్ తో లింక్ అయి ఉంటది, జార్ఖండ్ లో జరిగింది. దాని హెడ్ ఎవరు, లీడర్ జాత్రా భగత్. సో దిస్ ట్రైబ్స్ ఏంటివి, ఓరియాన్ ఎలా ప్రొనౌన్స్ చేస్తారో మీ ఇష్టం, అంతా ఒక్కటే, సిమిలర్. ఓకే, దీని లీడర్ అయిన జాత్రా భగత్ అండ్ తూరియా భగత్, వీళ్ళు ఈ తానా భగత్స్ అనే దాన్ని ఫామ్ చేయడం జరిగింది. బేసికలీ వీళ్ళు బ్రిటిషర్స్ ఇంపోజ్ చేసిన ట్యాక్సెస్ కి వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని చేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఆన్సర్ ఇస్ మనకు డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తెబాగా మూవ్మెంట్ was started in 1946 from Bengal under the leadership of. తెబాగా మూవ్మెంట్ బెంగాల్లో 1946 లో స్టార్ట్ అయింది. ఇది ఇప్పటి వరకు రాలేదు కదా తెబాగా మూవ్మెంట్ కి సంబంధించిన విషయం. మరి మనం ఫస్ట్ టైం మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెబాగా మూవ్మెంట్ ఒకసారి దానికి సంబంధించిన పుట్టు పూర్వత్రాలు ఏంది ఒకసారి పైన చూద్దాం. ఓకే, తెబాగా మూవ్మెంట్ 1946 లో వచ్చింది. మరి ఎవరి నాయకత్వంలో వచ్చింది, బేసికల్ దిస్ ఈస్ ఏ పీసెంట్ మూవ్మెంట్. దిస్ ఈస్ నాట్ ఏ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్, దిస్ ఈస్ ఏ పీజెంట్ మూవ్మెంట్. మరి పీజెంట్ మూవ్మెంట్స్ ఆఫ్ 1946, ఆ టైంలో కిసాన్ సభాస్ బాగా యాక్టివ్ గా ఉండే కదా, ఈ మధ్య ఇప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటున్నాయి. ఈ అగ్రికల్చరల్ యాక్ట్స్ అపోజిట్ గా వాళ్ళే కదా పోరాడింది. ఎస్, బేసికలీ దిస్ తెబాగా మూవ్మెంట్ ఈస్ ఏ పీసెంట్ మూవ్మెంట్ విచ్ బ్రోక్ అవుట్ ఇన్ 1946. ఎందుకోసం అంటే కల్టివేటర్స్, అక్కడ రైతులు ఉంటారు కదా, they used to pay half of their crop to జమీందార్స్ యాజ్ రెంట్. వాళ్ళు పండించిన క్రాప్ లో సగం 50% క్రాప్ అక్కడ ఉన్న లోకల్ జమీందార్స్ కి రెంట్ గా పే చేసేవాళ్ళు. దాన్ని అక్కడ లోకలీ అదయార్ అని చెప్పి పిలిచేవాళ్ళు. మరి అప్పుడే అక్కడ ఫ్లౌడ్ కమిషన్ అని చెప్పి ఒకటి అపాయింట్ అయిందండి. ఫ్లౌడ్ కమిషన్ విచ్ వాజ్ అపాయింటెడ్ ఆన్ ఫెమైన్స్ proposed Tebaga in place of this Adayar. Adayar అంటే సగం కదా, సగం కాదు 2/3 కట్టాలా అని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే, సో బట్ అకార్డింగ్ టు తెబాగా the cultivators would pay only 1/3 share of the crop instead of half to the jotedars and would retain 2/3 for themselves. ఓకే, మరి దీన్నేమో లోకల్ జమీందారులు ఒప్పుకోలేదు. ఏంటంటే తెబాగా అంటే 2/3 అండి, కాకపోతే 2/3 లోకల్ జమీందారులకు కట్టడం కాదు, 2/3 వీళ్ళే ఉంచుకొని మిగిలిన 1/3 మాత్రమే షేర్ లోకల్ జమీందారులకు ఇవ్వాలా. మరి పీజెంట్స్ ఏమో ఎస్, ఇక్కడ మనకు ఫెమైన్ వచ్చింది కాబట్టి ఆ ఫ్లౌడ్ కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి పోరాడారు. బట్ లోకల్ జమీందారులు ఒప్పుకోలేదు. సో ఒప్పుకోకపోయేసరికి ఏమైంది, మూవ్మెంట్ పెద్దగా చేసిరు. ఆ పెద్దగైన మూవ్మెంట్ కి ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకత్వం వహించింది.
వహించింది. మనకు కిసాన్ సభాస్ కాన్సెప్ట్ ఉంటది కదా, ఫస్ట్ లోకలీ కొన్ని కమిషన్స్ ఏర్పాటు అయ్యాయి. దాని తర్వాత ఫస్ట్ లోకలీ కొన్ని కిసాన్ సభ, ఏ స్టేట్ కా స్టేట్, ఏ ప్రావిన్స్ కా ప్రావిన్స్ ఏర్పాటు చేసుకుని ఫైనలీ ఆల్ ఇండియా కిసాన్ సభని ఏర్పాటు చేయడం జరిగింది. దిస్ మూవ్మెంట్ వాజ్ అగేన్స్ట్ హూమ్? జమీందార్స్ అండ్ జోటేదార్స్ ఆఫ్ దట్ ఏరియా, రైట్? ఓకే, కిసాన్ సభ గురించి మనము నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయండి, అక్కడ ఈ కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. ఓకే, సో ఆన్సర్ ఏంటి మనకు? డి, రైట్? నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ ట్రైబల్ లీడర్ హూ వాజ్ ఇన్స్పైర్డ్ బై మహాత్మా గాంధీ అండ్ హిస్ ఐడియాలజీ వాజ్. కింద 4 పేర్లు ఇచ్చారు ట్రైబల్ లీడర్లు. మరి ఇందులో మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ యొక్క ఐడియాలజీతోని ఎవరు ఇన్స్పైర్ అయ్యారు అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్: అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పద్ధతి వేరు, ఈయన పద్ధతి వేరు, సో ఇన్స్పైర్ అయ్యే అవకాశం పెద్దగా లేదు. జబ్కర్ బాబా, సారీ ఈయన కాదు. రాణి గైడెన్లు చిన్నపిల్ల కదా, ఎస్, మరి ఈమె కూడా కాదు. ఎవరంటే జోడా నాంగ్. ఈయన మొత్తం పేరు హైపో జడోనాంగ్. He was the first tribal leader who was inspired by మహాత్మా గాంధీజీ. ఓకే, మరి నా ఏ రివాల్ట్ లో ఉంటాడు? ఈ మణిపూర్ లో కూకాస్ అండ్ నాగాస్ కలిపి చేసిన కూకా అండ్ నాగా రివాల్ట్ అని ఉంటది కదా, ఎస్, కూకా అండ్ నాగా రివాల్ట్, దానికి ఈయన నాయకత్వం వహించిండు. మరి తర్వాత హిస్ నీస్ రాణి గైడెన్లు వాజ్ యాక్టివ్ ఇన్ దట్ మూవ్మెంట్. ఈమెని జైల్లో వేశారు చిన్నపిల్లని. దాని తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈమెను విడిపించి స్వయంగా ఆమెని వెళ్ళి కలవడం జరిగింది. భారతదేశంలో అత్యంత చిన్న స్వతంత్ర పోరాట యోధురాలు అని చెప్పి ఈమెని అంటారు. ఓకే, చిన్నదంటే ఏజ్ విషయంలోనండి. ఓకే, రైట్. సో ఆన్సర్ ఇస్ హైపో జోడానాంగ్ ఆఫ్ మణిపూర్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who among the following was the first leader to organize labor movements in India? మనకు ఈ మూవ్మెంట్స్ అన్నప్పుడు ఏమేమి ఉంటాయి? సోషల్ రిలీజియస్ మూవ్మెంట్స్ ఉంటాయి, క్యాస్ట్ మూవ్మెంట్స్ ఉంటాయి, పీజెంట్ మూవ్మెంట్స్ ఉంటాయి, ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్స్ కూడా ఉంటాయి కదా వాటితో పాటు. ఎస్, మరి ఇక్కడ దేశంలోనే లేబర్ మూవ్మెంట్స్, ఆ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్స్ ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి లీడర్ ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. బిపి వాలియా, లాలా లజపత్ రాయ్, మన స్వతంత్ర సమరయోధుడు లాలా లజపత్ రాయ్ గారు ఉన్నారు కదా ఆయన, లేకపోతే ఎన్ఎం లోఖండేనా, లేకపోతే ఎన్జి రంగానా? ఎవరండి? ఎన్జి రంగా అగ్రికల్చర్ దగ్గర వస్తాడు. లాలా లజపత్ రాయ్ లాల్ బాల్ పాల్ లో ఒకతను. సో మరి ఆన్సర్ ఏంటి? ఎన్ఎం లోఖండే. నారాయణ్ జీ మేఘ్జీ లోఖండే ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద పియోనర్ ఆఫ్ లేబర్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. ఈయన కాటన్ మిల్స్ వర్కర్స్ కోసము పోరాటాలు చేసేవాడంట. కాటన్ మిల్స్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? బాంబేనే కదా అప్పట్లో. ఎస్, బాంబేలో విపరీతంగా కాటన్ మిల్స్ ఉంటుండే. మరి వాళ్ళ కోసం పోరాటం చేసేవాడు. అలాగే సోషల్ అండ్ కమ్యూనల్ ఇష్యూస్ ఇండియన్ సొసైటీలో ఉన్న వాటికి వ్యతిరేకంగా కూడా ఈ ఎన్ఎం లోఖండే పోరాటం చేసేవాడు. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద రివాల్ట్ ఆఫ్ సంతాల్స్ ఈస్ కాల్డ్ యాజ్ హుల్. సంతాల్స్ రివాల్ట్ ఉంది కదా 1855-56, సంతాల్ రివాల్ట్ ని హుల్ రివాల్ట్ కూడా అనేవారు అని చెప్పి అంటున్నాడు. మరి ఎంతవరకు నిజమండి ఇది? ఎస్, ఇది నిజమండి. ఎందుకంటే ఆల్సో నోన్ యాజ్ సంతాల్ రివాల్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, లేకపోతే ముండా రివాల్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఇలాంటి క్వశ్చన్లు కూడా ఎగ్జామ్ లో అడుగుతున్నాడు. ఈ ఉల్గులన్ గురించి కూడా యూపీఎస్సీ లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లో అడిగాడు. సో ఇప్పుడు మనం ఇది చూద్దాం. ద రివాల్ట్ ఆఫ్ సంతాల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ హుల్ రివాల్ట్ ఆర్ సంతాల్ హుల్ అని చెప్పి కూడా అనేవాళ్ళు. సంతాల్ హుల్ అని చెప్పి కూడా అనేవాళ్ళు. సో మరి ఈ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పాను? సంతాల్ మూమెంట్ 1855-56 లో కదా. ఎస్, 1855-56 లో స్టార్ట్ అయింది. పీసెంట్ మూవ్మెంట్ అగేన్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కదా. ఎస్, మరి సెకండ్ స్టేట్మెంట్, ద రివాల్ట్ ఆఫ్ ముండాస్ ఈస్ కాల్డ్ యాజ్ ఉల్గులన్. ఇది కరెక్టా? ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. ముండా రివాల్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఉల్గులన్ ఆర్ ది గ్రేట్ తుముల్డ్.
ది గ్రేట్ ఉల్గునన్ అంటే అర్థం ఏంటంటే ది గ్రేట్ తుముల్డ్ అని చెప్పి, తుముల్ట్ అని చెప్పి అర్థం. ఎస్, ఇది కూడా కరెక్టేనండి. మరి రెండు స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2 are true. Okay, right. Now coming on to the next question. Who of the following were the first general secretary and president of All India Kisan Sabha? ఇందాకే చెప్పాను కదా కిసాన్ సభాస్ మీద క్వశ్చన్ ఉండి అక్కడ దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి. సో మనం ఫస్ట్ ఆన్సర్ చూసేసి తర్వాత మాట్లాడుకుందాం. ఆప్షన్ చూడండి. స్వామి సహజానంద అండ్ ఎన్జి రంగా, ఎన్జి రంగా అండ్ స్వామి శ్రద్ధానంద, గౌరీ శంకర్ మిశ్రా అండ్ మదన్ మోహన్ మాలవ్య, ఎన్జి రంగా అండ్ స్వామి సహజానంద. మరి ఆల్ ఇండియా కిసాన్ సభ, కిసాన్ సభతో ఇందులో లింక్ ఉన్న వాళ్ళు ఎవరు? ఎన్జి రంగా కదా, అలాగే స్వామి సహజానంద కూడా లింక్ ఉంది. కాకపోతే ఇక్కడ చూడండి ఇవే ఆప్షన్ రిపీట్ చేసిండు. ఎందుకు? ఫస్ట్ జనరల్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ అడుగుతున్నాడు. మరి జనరల్ సెక్రటరీగా ఎవరుండే, ప్రెసిడెంట్ గా ఎవరుండే అనేది కూడా మనకు క్లారిటీగా తెలిస్తేనే ఇసుంటి క్వశ్చన్లు ఇలాంటి క్వశ్చన్లకి మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో జనరల్ సెక్రటరీగా ఎన్జి రంగా గారు ఉండే, ఎన్జి రంగా గారు ఉండే, స్వామి షహజానంద ప్రెసిడెంట్ గా ఉండేవారండి. ఈయన బాపట్ల లోక్సభకు ఎంపీగా కూడా ఉన్నారు. మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన గొప్ప లాయరు. ఫస్ట్ కాంగ్రెస్ లో ఉండే, దాని తర్వాత స్వతంత్ర పార్టీకి పోయిండు. ఓకే, దాని తర్వాత జనతా పార్టీ కూడా వెళ్ళినట్టున్నాడు. హీ వర్క్డ్ యాజ్ ద ఎంపీ ఆఫ్ గుంటూరు ఆర్ మేబీ బాపట్ల సమ్వేర్. ఆయన పేరు మీదగానే బాపట్లలో ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది ఉందండి. ఇప్పుడు మన తెలంగాణలో రాజేంద్ర నగర్ లో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా, అంతకుముందు దాన్ని ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అని చెప్పి పిలిచేవాళ్ళు. తెలంగాణ రాక ముందు గొప్ప ఫార్మర్స్ కోసం చాలా గొప్ప పనులు చేసిన నాయకుడు. ఎంఎస్ స్వామినాథన్ ఎట్లా అయితే సైంటిస్ట్ గా చేశాడో ఈయన లీడర్ గా అంతే గొప్ప పనులు చేయడం జరిగింది. మరి ఆయనకేమో భరతరత్న వచ్చింది, నాకు రాలేదు. ఈ తర్వాత చూద్దాం. ఓకే, నౌ మనము మాట్లాడుకుంటుంది కిసాన్ సభ గురించి చెప్తానన్నాను కదా. సో బేసిక్ గా కిసాన్ సభాస్ అంటే ఇంగ్లీష్ లో ఏంటి? పీసెంట్స్ అసోసియేషన్స్ అనే కదా. ఎస్, మరి వీళ్ళు 20th సెంచరీ ఏడీలో ఫార్మర్స్ యొక్క ఇష్యూస్ మీద ఎప్పుడు పోరాడే వాళ్ళు. సో బేసిక్ గా ఆల్ ఇండియా కిసాన్ సభ స్టార్టింగ్ పెట్టలేదండి. స్టార్టింగ్ లో స్టేట్ లెవెల్ కిసాన్ సభాస్ ఏర్పాటు చేశారు. లైక్ ఉత్తరప్రదేశ్ లో యునైటెడ్ ప్రావిన్స్, అప్పుడు యునైటెడ్ ప్రావిన్స్ అనేవాళ్ళు ఉత్తరప్రదేశ్ ని, యునైటెడ్ ప్రావిన్స్ కిసాన్ సభ అని ఏర్పాటు అయింది. ప్లస్ అవధ్ కిసాన్ సభ అని ఒకటి అయింది. మన దగ్గరనేమో ఆంధ్ర రైతు సంఘం అని చెప్పి ఎన్జి రంగా గారు ఓపెన్ చేయడం జరిగింది. అందరం ఎన్జి రంగా అంటాం కానీ ఆయన అసలు పేరేంటో తెలుసా? గోగినేని రంగనాయకుడు, బట్ పాపులర్లీ నోన్ యాజ్ ఆచార్య ఎన్జి రంగా. ఓకే, అలాగే బీహార్ లో కూడా స్వామి సహజానంద దీన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. మరి ఇవన్నీ ఏర్పాటు అయిన తర్వాత ఫైనల్ గా ఒక నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ కావాలి మనకు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో రైతులు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటలేరు కదా, దేశం మొత్తం రైతులు అందరిది ఒకటే సిచ్యువేషన్ అని చెప్పి ఆల్ ఇండియా కిసాన్ మహాసభని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? 1936 లో లక్నోలో ఏర్పాటు చేశారు. మరి దీనికి ఫౌండర్ ప్రెసిడెంట్ ఏమో స్వామి సహజానంద అండ్ జనరల్ సెక్రటరీ ఏమో ఆచార్య ఎన్జి రంగా గారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రెండు స్టేట్మెంట్లు ఇచ్చిండు మళ్ళా యాజ్ యూజువల్. ఏంటో చూద్దాం. కోన్స్ రివాల్టెడ్ అగేన్స్ట్ ద బ్యాన్ ఆన్ హ్యూమన్ సాక్రిఫైసెస్ ఇంపోజ్డ్ బై ద బ్రిటిష్. ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఈ టాపిక్ గురించి. మరి ఇక్కడ మళ్ళీ డీటెయిల్డ్ గా అవసరం లేదు కదా. ఎస్, మరి కోన్స్ దీనికి అగేన్స్ట్ గా, హ్యూమన్ సాక్రిఫైసెస్ కి అగేన్స్ట్ గా బ్రిటిష్ వాళ్ళు బిల్లు తీసుకొస్తే మీరు మా పర్సనల్ విషయాల్లోకి వస్తున్నారు, మీకు సంబంధం లేదు అని చెప్పి దానికి అగేన్స్ట్ గా గొడవ చేయడం జరిగింది. దీన్ని ఏమంటారు? ఆ సాక్రిఫైసెస్ ని పేరు గుర్తుందా? చెప్పాను ఆల్రెడీ క్లాస్ లో. మెరియా ఏదైనా ఒకటే మెరియా సాక్రిఫైసెస్. దీనికి అగేన్స్ట్ గా చట్టం తెచ్చినందుకు గాను కోన్స్ ఈ రివార్డ్ ని చేశారు. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్, డెక్కన్ రియాట్స్ వాజ్ మూవ్మెంట్ అగేన్స్ట్ మనీ లాండరింగ్. ఇందాకే మాట్లాడాం కదా, యాంటీ షావుకార్ మూవ్మెంట్ ఆర్ డెక్కన్ రియాట్స్ 1875 అని చెప్పి అహ్మద్ నగర్, పూనా, షోలాపూర్ ఈ ఏరియాలో జరిగిందని చెప్పాను. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ రెండు కరెక్టే. మరి మన ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2. ఓకే,
నెక్స్ట్ సన్యాసి రివాల్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సన్యాసి రివాల్ట్ ఇన్ బెంగాల్ వాజ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఆనంద్ మఠ్. సన్యాసి రివాల్ట్ అనేది బెంగాల్లో ఫెమైన్ వచ్చినప్పుడు 1770 ఫెమైన్ తర్వాత అక్కడ లోకల్లో ఉండే సాధువులు ఉంటారు కదా, వాళ్ళు చేసిన రివాల్ట్ అండి బ్రిటిషర్స్ కి అగేన్స్ట్ గా. మరి దాన్ని సబ్జెక్ట్ గా దాన్ని థీమ్ గా తీసుకొని మరి మన బంకిం చంద్ర చటర్జీ గారు ఆనంద్ మఠ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ద ప్యాట్రియాటిక్ సాంగ్ వందే మాతరం ఈస్ పార్ట్ ఆఫ్ ఆనంద్ మఠ్. ఎస్, ఇది కూడా కరెక్టేనండి. మరి వందే మాతరం పాట ఈ ఆనంద్ మఠ్ లో నుంచే తీసుకున్నారు. మరి రెండు స్టేట్మెంట్లు కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది? సి, బోత్ 1 and 2 కదా. ఎస్. నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఎ రీజన్ ఫర్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ ట్రైబల్ అప్రైజింగ్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఆ కాలంలో 19th and 20th సెంచరీ మధ్యలో దగ్గర దగ్గర ఒక 80 మినిమం అంటే ఫేమస్ అయినవి కొంచెం పెద్ద మూమెంట్లు ఒక 80 జరిగినాయండి. అంటే ఆఫ్టర్ 1857 స్ట్రగుల్ నేను చెప్పేది, అంతకన్నా ముందు కూడా కొన్ని ఉండొచ్చు. 1858 నుంచి బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వెళ్ళిపోయి 1947 వరకు అంటే లాస్ట్ తెబాగా మూమెంట్ కూడా జరిగింది 1946 లో. సో దగ్గర దగ్గర 80 మేజర్ పీసెంట్స్ మూమెంట్స్ జరిగినాయి. మరి ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్లలో అందులో రీజన్ కాంది ఏంది అని చెప్పి అడుగుతున్నాడు. సారీ, ఇది ట్రైబల్ అప్రైజింగ్స్ గురించి కదా, పీసెంట్ మూమెంట్స్ కాదు. ఇక్కడ తప్పు చెప్పాను, ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. సీన్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. ట్రైబల్ అప్రైజింగ్స్ కి సంబంధించింది కాబట్టి చూద్దాం. ట్రైబల్స్ ఏ విషయాలు గొడవ చేసేవాళ్ళంటే బయట వాళ్ళు లోపలికి రావడము, టాక్సేషన్, వీటి విషయాలు. సో నాట్ ఎ రీజన్ అన్నాడు. బ్రిటిష్ ఫారెస్ట్ పాలసీస్ బ్యానింగ్ షిఫ్టింగ్ కల్టివేషన్ అండ్ డిక్లరింగ్ ద ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ రిజర్వ్డ్ ఫారెస్ట్. దిస్ ఇస్ ద మేజర్ రీజన్. ట్రైబల్ మూవ్మెంట్ జరగడానికి మేజర్ రీజన్ ఇది. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నాన్ ట్రైబల్ అవుట్ సైడర్స్. ఎస్, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్. ట్రైబల్ బిలీఫ్ ఇన్ ద సూపర్ న్యాచురల్ పవర్స్ ఆఫ్ దేర్ లీడర్స్. అట్లేం లేదండి, ఏదో ఒకటి రెండు మూమెంట్లల్లో కొందరికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని ఆ లీడర్స్ ఈ ట్రైబల్స్ అందరికి ధైర్యం చెప్పించడానికి చెప్పారు. కానీ ఆ రీజన్ వల్లనే ట్రైబల్ అప్రైజింగ్స్ అయితే రాలేదు. మా వాడు శక్తివంతుడు బాగా, సో ఎవరితో లొల్లి పెట్టుకోవచ్చు అని చెప్పి అట్లేం రాలేదు. ఓకే, సో దిస్ ఈస్ రాంగ్ ఆప్షన్, రాంగ్. బ్రిటిష్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ సోషల్ రిలీజియస్ మ్యాటర్స్ ఆఫ్ ట్రైబల్స్. ఎస్, ఇది కూడా కరెక్టే. మనకు నాట్ ఎ రీజన్ అన్నాడు కాబట్టి ఆప్షన్ సి. మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఓకే, సోషల్ రిలీజియస్ మ్యాటర్స్ అంటే ఇందాక కోడ్ రివాల్ట్ గురించి మాట్లాడాం కదా, ఆ మెరాయి సాక్రిఫైజెస్ అవి రిలీజియస్ సోషల్ ఇష్యూస్ కిందకే వస్తాయి కదా. ఎస్, సో ఆన్సర్ ఇస్ సి అండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1. రంపా రివాల్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ లెడ్ బై అల్లూరి సీతారామరాజు. మన అల్లూరి సీతారామరాజు గారి నాయకత్వంలో జరిగిన మూవ్మెంట్ కదా రంపా రివాల్ట్. ఎస్, మరి ఇది కరెక్ట్ స్టేట్మెంటా తప్పు స్టేట్మెంటా? 100% కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది కదా. ఎస్, ఎప్పుడు జరిగిందండి? ఇయర్ గుర్తుందా? రంపా రెబిలియన్ 1922లో స్టార్ట్ అయ్యి 24లో ఆయన చనిపోయిన తర్వాత ఆగిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ 2. జడోనాంగ్ వాజ్ ద లీడర్ ఆఫ్ కూకినాగా రివాల్ట్ ఇన్ మణిపూర్. ఇందాకే చెప్పాను కదా, రాణి గైడులు కన్నా ముందు ఈయననే దానికి హెడ్ అని చెప్పి. ఎస్, గాంధీ గారితో ఇన్స్పైర్ అయిన మొట్టమొదటి ట్రైబల్ నాయకుడు అని చెప్పి. ఎస్, మరి రెండు స్టేట్మెంట్లు కరెక్టే. మరి మనకు ఆన్సర్ బోత్ 1 and 2. బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. Coming on to the next question. Which of the following was not the reason for the eruption of peasant movements in India? ఇందాక చెప్పిందంతా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. దగ్గర దగ్గర 1858 నుంచి 1947 మధ్యలో మన దేశంలో 80 వరకు మేజర్ పేసెంట్ రివాల్ట్స్ జరిగినాయి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మరి అందులో ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది కాదు అని చెప్పి అడుగుతున్నాడు. సో చూద్దాం. ఏ, ఎక్స్ప్లాయిటేటివ్ రెవెన్యూ పాలసీస్ ఆఫ్ బ్రిటిష్. మేజర్ రీజన్, ఫుల్ రెవెన్యూ పాలసీస్ తీసుకొచ్చి ట్యాక్స్లు బాగా పెంచేసి ఎక్కువ తీసుకునేటోళ్ళు కదా. ఎస్, దానికి వ్యతిరేకంగా జరిగినాయి. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద జమీందార్స్ అండ్ మనీ లెండర్స్. ఇది 100% కరెక్ట్. జమీందారీ సిస్టమ్ లో, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ లో జమీందారీస్ బ్రిటిష్ వాళ్ళు వసూలు చేయమని చెప్పిన దానికన్నా ఎక్కువ వసూలు చేసేవాళ్ళు, వాళ్ళే ఉంచుకునేటోళ్ళు. అలాగే మనీ లెండర్స్ కూడా ఎక్కువ రేట్కి వడ్డీలు ఇచ్చి దాన్ని మన వాళ్ళు ఫార్మర్స్ కట్టలేకపోతే భూములు రాయించుకునేటోళ్ళు కదా. ఎస్. సి, ఫోర్సబుల్ కల్టివేషన్ ఆఫ్ కమర్షియల్ క్రాప్స్. ఎస్, ఇండిగో రివాల్ట్ దీనికి అగేన్స్ట్ గానే కదా జరిగింది.
బ్రిటిష్ ఇంపీరియల్ పాలసీ సచ్ యాజ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సీ. ఇది ఫార్మర్ మూవ్మెంట్ కి సంబంధం లేదండి. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సీ అఫెక్ట్ ఎవరిని చేసింది? ఇట్ అఫెక్టెడ్ కింగ్స్ అండ్ క్వీన్స్, రాణి లక్ష్మీబాయి గారిని, ఇలా వీళ్ళందరినీ అఫెక్ట్ చేసింది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సీ. సో దీనికి రైతులకు సంబంధం లేదు కాబట్టి మరి మన ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ కి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వీరపాండ్య కట్టబొమ్మన్ వాజ్ ఏ పాలేగర్ ఇన్ తమిళనాడు హూ రివాల్టెడ్ అగేన్స్ట్ బ్రిటిష్. కరెక్ట్ స్టేట్మెంటా? ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఈ వీరపాండ్య కట్టబొమ్మన పేరు విన్నారా? తెలుగులో మోహన్ బాబు గారిది ఎన్టీఆర్ గారు చేసిన చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్, గుర్తుందా? అందులో ఒక దేశభక్తి పాట ఉంటది కదా, పుణ్యభూమి నా దేశం సరస్వరామి అనుకుంటా. ఎస్, ఆ పాటలో వీరపాండ్య కట్టబొమ్మన గురించి చూపిస్తారు. ఎన్టీఆర్ గారు అందులో చేస్తారు కదా. సీనియర్ ఎన్టీఆర్ అండి, ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ గారు కాదు. ఓకే, సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్తున్నాను. మరి ఆయన ఒక పాలేగార్ అని చెప్పి మనకు ఇక్కడ చెప్తున్నాడు. కరెక్టా తప్ప? ఎస్, హీ వాజ్ ఏ పాలేగార్ అండ్ హీ రివోల్టెడ్ అగేన్స్ట్ ద బ్రిటిష్. పాలేగార్ అనొచ్చు, రూలర్ అనొచ్చు, అంతే. ఓకే, ఏ ఏరియాలో అంటే తమిళనాడులో పాంచల కురుచి అనే ఒక ఏరియా ఉంటదంట, దాని యొక్క పాలేగారితను. మరి హీ రివాల్టెడ్ అగేన్స్ట్ ద బ్రిటిష్ టు ప్రొటెక్ట్ హిస్ సోవెరెనిటీ అండ్ ఇండిపెండెన్స్. బట్ ఈయనని పట్టుకొని బ్రిటిష్ వాళ్ళు రోడ్డు మీదనే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఓకే, ఎగ్జిక్యూట్ చేసేసి ఆయన టెరిటరీని వాళ్ళే ఓక్యుపై చేసేసుకున్నారు. కరెక్టే కదా? ఎస్. నెక్స్ట్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వాజ్ ఏ పాలేగర్ ఇన్ తెలంగాణ ఫాట్ అగేన్స్ట్ బ్రిటిష్. కరెక్టా? మొన్ననే మన చిరంజీవి గారి సినిమా వచ్చింది కదా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీదనే కదా అది. సైరా అంటాడు సినిమాలో, రైట్? మరి ఆయన తెలంగాణ ఏరియాకి సంబంధించిన పాలేగారా? కాదు కదా. అసలు తెలంగాణలో పాలేగారులు అనేది ఉండేది కాదు. తెలంగాణలో ఉండేది ఎవరు? దొరలు. మంచి దొరలు ఉన్నారు, చెడ్డ దొరలు ఉన్నారు. విష్ణూరు రామచంద్రారెడ్డి లాంటి చెడ్డ దొరలు ఉన్నారు, అలాగే ఇంకా మంచి దొరలు కూడా ఉండేవాళ్ళు తెలంగాణలో. ఓకే, సో మరి ఇది తప్పుడు స్టేట్మెంట్. మనకు ఆన్సర్ A1 ఓన్లీ. A1 ఓన్లీ. అంటే మంచి దొరలను ఎందుకు అన్నారంటే, నల్గొండ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన, తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన రావి నారాయణ రెడ్డి గారు, ఈయనకు కూడా చాలా ఎకరాల భూమి ఉండే అండి, జనాలకు పనిచేసిండు. అట్లనే అందులోనే ఇంకొక ఆయన ఉంటాడు, నల్గొండ కొలనుపాక వాస్తవ్యులు ఆరుట్ల నరసింహారెడ్డి, ఆరుట్ల బ్రదర్స్ ఉన్నారు కదా. ఎస్, వాళ్ళు కూడా చాలా ఎకరాలు భూములు ఉంటే దొరలు, ఆ ఊరు దొరలు, కానీ భూమిని జనాలకు పంచిపెట్టారు. ఇలా చాలా మంది మంచి వాళ్ళు ఉండే, చెడ్డ వాళ్ళు ఉండే. బట్ ఎప్పుడన్నా మనకు ఒక పెద్ద వైట్ పేపర్ లో బ్లాక్ ఉన్న ఒక బ్లాక్ డాట్ మీదకే మన అది పోతుంది కాబట్టి చెడ్డ వాళ్ళే ఎక్కువగా గుర్తుంటారు, మంచి వాళ్ళని జనాలు తర్వాత కాలంలో మర్చిపోతా ఉంటారు. రైట్, సో ఆన్సర్ ఈస్ A1 ఓన్లీ. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1. Bengali Darshan was a journal founded by బంకిం చంద్ర చటర్జీ. ఆల్రెడీ ఈయన గురించి మాట్లాడుకున్నాం, అక్కడ చెప్పాను. ఆయనకు ఒక జర్నల్ ఉండేది మంత్లీ అని చెప్పి, దాని పేరు బెంగాలీ దర్శన్ అని చెప్పాను. ఎస్, కరెక్టే. హిందూ ప్యాట్రియాట్, ద జర్నల్ దట్ సపోర్టెడ్ ఇండిగో రివాల్ట్ వాజ్ ఎడిటెడ్ బై హరిశ్చంద్ర ముఖర్జీ. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఆల్రెడీ ఇండిగో రివాల్ట్ దగ్గరనే వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకున్నాం. ఇండిగో రివాల్ట్ గురించి, ఈయన గురించి, ఇక్కడ బంకిం చంద్ర చటర్జీ గురించి సన్యాసి రివాల్ట్ దగ్గర మనం మాట్లాడుకున్నాం డీటెయిల్ గా, ఇక్కడ మళ్ళీ అవసరం లేదు. సో రెండు స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఆన్సర్ ఇస్ సి, బోత్ 1 and 2. సో ఇదండి మన దేశంలో ఇండిపెండెన్స్ రాకముందు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ సివిల్ అప్రైజింగ్స్, అంటే పీజెంట్ మూమెంట్స్, ఇవన్నిటి గురించి దాని మీద ఇంపార్టెంట్ MCQs అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విచ్ హ్యావ్ బీన్ రెగ్యులర్లీ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. దీని తర్వాత మనము సోషియో రిలీజియస్ మూమెంట్ కి సంబంధించిన విషయాల మీద మాట్లాడుకుందాం. సోషియో రిలీజియస్ మూమెంట్స్, దాని తర్వాత క్యాస్ట్ మూమెంట్స్, దాని తర్వాత నెక్స్ట్ ఇక ఇండియన్ నేషనల్ మూమెంట్, వీటి మీద మనం MCQs డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు క్లాస్ నచ్చినట్లయితే డూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, డూ కమెంట్ and also share the video to your friends. Thank you.